నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఈరోజు మనం ఒక స్పెషల్ డిబేట్ చేయబోతున్నాము. ఈ డిబేట్‌లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు, అలాగే హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఇద్దరికి నమస్కారం అండి. మీ ఇద్దరిని ఫ్రేమ్ లో చూడాలి, ఒకే ఫ్రేమ్ లో చూడాలి, మీ ఇద్దరు కలిసి మాట్లాడితే చూడాలి అనేది నా ఆకాంక్ష. ఎట్టకేలకు కుదిరింది ఈరోజు. ఎందుకంటే మీరు టూ డిఫరెంట్ పోల్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా డెఫినెట్ గా మీరు నమ్మేది భరద్వాజ్ గారితో మా ఈ ప్రయాణం సుమారుగా 2 ఏళ్ల నుంచి సాగుతుంది. ఆయన మాట్లాడేటటువంటి తీరు చాలా హుందాగా మాట్లాడతారు. చెప్పేటటువంటి పాయింట్ కొంతమందికి నచ్చచ్చు, నాకు నచ్చకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ దెన్ పాయింట్ని చాలా హుందాగా మాట్లాడటం ఆయనకు మాత్రమే చెల్లు. ఇంకెవరు అలా ఉండలేరేమో అని అనిపిస్తుంది. ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ మీ. అండ్ అలాగే లలిత్ గారు మీరు చెప్పేటటువంటి పాయింట్ని కూడా చాలా స్ట్రాంగ్గా, ఏదైతే అవసరమో దాన్ని అద్భుతంగా మీరు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇద్దరు నాకు చాలా చాలా ఫేవరెట్ పర్సన్స్. రైట్. అయితే ఈరోజు నేను అడిగేటటువంటి మొదటి ప్రశ్న, సెక్యులరిజం. కొంతమంది మేధావులు అనే మాట ఏంటంటే, ఇండియాకి అసలు సెక్యులరిజం అనేది చాలా ప్రమాదకరం, అసలు ఉండకూడదు. ఈ సెక్యులరిజం అనేది మనది కాదు, మనం అడాప్ట్ చేసుకున్నాము, అది చాలా చాలా ప్రమాదకరం అని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? రెండు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఎవరు మొదలు పెడతారు? భరద్వాజ్ గారు. సార్ చెప్పండి సార్. అంటే సెక్యులరిజం అంటే లౌకికవాదం అని చెప్తాం మనం మామూలుగా. లౌకికవాదం అంటే అన్ని మతాలు ఒకే దగ్గర ఉన్నప్పుడు, ఎక్కువ మతాలు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి స్నేహభావంతో ఉండాలి, వీటన్నిటినీ సమానంగా చూడాలి అనే ఉద్దేశం. అంతే. లౌకికవాదం అంటే అంతకు మించి ఏం కాదు. సో దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి తప్పేం లేదు. తప్పేం లేదు. అంటే 4 ఇప్పుడు మతరాజ్యం కాదు ఇది. మతరాజ్యం అయితే లౌకికవాదంతో సంబంధమే లేదు. లేదు, మతరహిత రాజ్యం అయినా కానీ లౌకికవాదం అక్కర్లేదు. అంటే మతమే ఒక పిచ్చి అని అనుకుంటే, అంటే మతం ఒక పిచ్చి అనుకుంటే 4 మతాలు ఒకే దగ్గర ఉండాలి అనుకోవడం పిచ్చాసుపత్రి లాంటి కాన్సెప్ట్ అనే పద్ధతిలో కూడా కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు లౌకికవాదానికి. లౌకికవాదం అంటే ఏమీ కాదు, పిచ్చాసుపత్రి అని చాలా ఒక ప్రముఖ రచయిత వ్యాఖ్యానం చేయటం నేను చదివా. కాబట్టి అదొక యాంగిల్, అదొక కోణం. కానీ 4 మతాలు ఒక దగ్గర ఉన్నప్పుడు స్నేహభావంతో మెలగాలి అనేది, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి పండగలు ఒకరు సెలబ్రేట్ చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు ద్వేషభావంతో లేకుండా అంటే ఉండగలిగితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆదర్శం. ద్వేషభావంతో హిందువులు లేరు కాబట్టే మిగతా మతం వాళ్ళు మన్నగలుగుతున్నారు ఇక్కడ అంటే మీరు ఏకీభవిస్తారా? అలా కాదండి. అంటే ద్వేషభావంతో లేరు కాబట్టి అనటంలోనే ఒక చిన్న దాన్ని ఏమిటంటారు, మేము ఉన్నాము అంటే మీరు లేరు అనేటువంటి సెన్స్ వస్తుంది. అసలు అది లేకుండా, అసలు ఆ ప్రస్తావనే లేకుండా ఉంటే మంచిది. అంటే ఇంకొక ముట్నూరి కృష్ణారావు గారు ఒక మాట చెప్పేవాడు. కృష్ణా పత్రిక సంపాదకుడు ఆయన. ఏ దేశంలో అయినా కానీ మెజారిటీ మతంలో అభద్రత ఉంటే ఆ సమాజంలో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే మిగిలిన మతాల్లో కూడా కొంత ఆందోళన మొదలవుతుంది. అది ఏదో పద్ధతిలో మత కల్లోలాల దిశగా కదలచ్చు. కాబట్టి భిన్నమైనటువంటి మతాలు ఒక దగ్గర ఉన్నప్పుడు వీటి మధ్య స్నేహభావాన్ని అన్ని విధాలుగాను, కల్చరల్గాను, అంటే వాళ్ళ పాటలు వీళ్ళు పాడటం, వీళ్ళ సాహిత్యం వాళ్ళతో చదివించడం, ఇలా ఏదో ఒక ప్రక్రియ రెగ్యులర్గా నడుస్తూ ఉండాలి అని చెప్పాడు ఆయన. ఆయన ఆర్టికల్ ఉంది, ఆయన సంపాదకీయాల్లో ఉంటుంది. ముట్నూరి సంపాదకీయాలని తెలుగు యూనివర్సిటీ వాళ్ళు వేసినటువంటి పుస్తకంలో ఉంటుంది. ఇది జనరల్గా లౌకికవాదానికి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యానం. 4 మతాలు ఒక దగ్గర ఉన్నప్పుడు లౌకికవాదం అనేది అవసరమే. దేనికి అవసరం అంటే 4 మతాలు స్నేహభావంతో మెలగటానికి, అంతవరకే. అంతకు మించి దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు.
రైట్. లలిత్ గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మొదటగా లౌకికవాదం అనేది ప్రమాదకరమా ప్రమాదకరం కాదా అనే చర్చకు వెళ్లే ముందు ఉపయోగమా ఉపయోగం లేదా అనేది మాట్లాడుకుందాం. Hmm. ఎస్, మేబీ సార్ చెప్పినట్టు కొన్ని సమాజాలకి బహుశా అది అవసరమేమో, కానీ భారతదేశం లాంటి చోట, సనాతన ధర్మం ఉన్న చోట లౌకికవాదం అనే పదం యొక్క ఉనికి కూడా ఇక్కడ అవసరం లేదండి. లౌకికవాదం అనే పదం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉపయోగం కూడా లేదు. ఎందువలన? చెప్తానండి. Hmm. కాకపోతే దానికంటే ముందు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, Hmm. ఇంత అనుభవజ్ఞులు అని చెప్పారు మీరు. కాకపోతే సార్ లౌకికవాదానికి చెప్పిన భాష్యం ఏదైతే ఉందో Hmm. అది దురదృష్టవశాత్తు తప్పు చెప్పారని చెప్పడానికి ముందుగా చింతిస్తున్నాను. ఎందుకని? ఎందుకంటే Hmm. లౌకికవాదం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మతాల్ని గౌరవించుకోవటమో లేకపోతే అన్ని మతాల్ని సమానంగా చూడటమో కాదండి. లౌకికవాదం అంటే ఏంటంటే ద స్టేట్ ఇట్ సెల్ఫ్ షుడ్ నాట్ ఎండోర్స్ ఎనీ రిలీజియన్. ప్రభుత్వానికి లేదా రాజ్యానికి ప్రత్యక్షంగా తను ఏ మతాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పటమే ఇది. ఇక్కడ భారతదేశంలో అన్ని రకాల మతాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, నేను ఒక మతానికి సంబంధించి పాటించట్లేదు, పట్టించుకోవట్లేదు, నేను ఏ మతంతో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా చూస్తానని చెప్పటం మాత్రమే. అది పూర్తిగా పాలనాపరమైన పదం మాత్రమే లౌకికవాదం. వాస్తవానికి అది. లౌకికవాదం అంటే ఏంటండి, ఉమ్, ఈ లోకానికి సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే సంబంధించింది. Hmm. భగవంతుడు అనేది మనిషికి లేకపోతే ఇంకేదో కాస్మిక్ థింగ్ కి సంబంధించింది. అది ఆధ్యాత్మికమైనది, Hmm. ఆత్మ సంబంధమైనది, Hmm. భౌతికమైనది కాదు. భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధం. కానీ ప్రభుత్వాలు ఆ అలౌకికమైన సంబంధాలను పట్టించుకోదు. కేవలం లౌకికంగా ఉన్న వ్యవహారాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటుందంటే మనిషికి ఉండే సంబంధాలనే తప్ప మనిషికి భగవంతుడికి ఉండే సంబంధాల విషయంలో మేము కల్పించుకోము, మేము జోక్యం చేసుకోము అని చెప్పటం మాత్రమే లౌకికవాదం యొక్క ఉద్దేశము. Hmm. ఇక సార్ ఇంకో మాట కూడా అన్నారు, ఇది మత రాజ్యం కాదు అని చెప్పేసి. భారతదేశం మాత్రమే కాదండి, ప్రపంచంలో ఏది కూడా మత రాజ్యం కాదు. ఈరోజు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, కానీ పాకిస్తాన్లో ముస్లింలు మాత్రమే ఉన్నారా అంటే అక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. కానీ అది ఇస్లామిక్ దేశంగా ఎలా ఉంది అంటే అక్కడ ముస్లిం మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి, ఎక్కువ ముస్లిం మెజారిటీగా ఉన్నారు కాబట్టి, ముస్లింలు మెజారిటీగా ఉన్న చోట వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మతపరమైన ఖురాన్లో చెప్పబడ్డవి లేదంటే వాళ్ళ షరియాలో చెప్పబడ్డవి ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేయాలని కోరుకుంటారు కాబట్టి అది జరుగుతూ ఉంది. అది వాళ్ళు పాకిస్తాన్లోనే కాదు, భారతదేశంలో కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఈ రోజు కూడా, ఈ రోజుకి భారతదేశంలో పర్సనల్ లా బోర్డ్స్ అని పెట్టుకుని, సున్నీ పర్సనల్ లా బోర్డ్, షియా పర్సనల్ లా బోర్డ్ అని పెట్టుకుని వాళ్ళ వ్యవహారం వాళ్ళు నడిపించుకుంటున్నారు. అంతేకాదు భారతదేశంలో వాళ్ళు మెజారిటీగా ఉన్న చోట్ల షరియా చట్టం అమలు చేయాలి అన్న డిమాండ్లు కూడా బహిరంగంగానే పెడుతున్నారు వాళ్ళు. అలాగే క్రైస్తవ దేశాలు చాలా వాటిని చూసుకున్నట్లయితే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దేశాలే, క్రైస్తవులు మాత్రమే బ్రతుకుతున్న దేశాలు కాదు. వాళ్ళు కూడా అక్కడ ఏం కోరుకుంటున్నారు, మాకు క్రీస్తు రాజ్యము లేకపోతే బైబిల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం నడవాలని కోరుకుంటున్న దేశాలు కూడా ఉన్నాయి. అంతేందుకు భారతదేశంలో ఇప్పుడు 5% 6% ఉన్న క్రైస్తవులు కూడా మీకు భారతదేశంలో మేము ఉండటం ఇష్టం లేకపోతే క్రైస్తవులకి సపరేట్ దేశం మొక్కలు చేసి ఇచ్చేయండి అని అడుగుతున్నారు బహిరంగంగా. ఉపేంద్ర అనేవాడు వైజాగ్ లో ఒక ర్యాలీ తీస్తూ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు. పిడి సుందర్రావు అనే అతను మాట్లాడాడు, పాస్టర్ విజయ్ కుమార్ అనే అతను మాట్లాడాడు. ఇదే కాకుండా జాన్ రాజ్ అనే వ్యక్తి డైరెక్ట్ గా మీటింగ్ లో మాట్లాడుతూ భారతదేశాన్ని మేము భారతదేశంగా ఉండనివ్వం, భారతదేశాన్ని బైబుల్ రాజ్యంగా మార్చి తీరుతామని చెప్పేసి చెప్పాడు. ఏ ముక్క తీసేసుకుంటారట వీళ్ళు? అదే కదా వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ ఈశాన్యంలో ఉన్న 7 సిస్టర్స్ ని సపరేట్ దేశంగా కావాలని ఎప్పటి నుంచి ఉద్యమం చేస్తా ఉన్నారండి వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మతం ఆధారంగా దేశాన్ని ఇంకో ముక్క చేయాలని కోరుతా ఉన్నారు. ఇదే సెక్యులర్ దేశం అని చెప్పబడుతున్న దానిలో మరి ఈ సెక్యులరిజం అనే పదం హిందువుల్ని కట్టడి చేస్తున్నట్లు వాళ్ళు ఎందుకు కట్టడి చేయట్లా? ఎవరిని కట్టడి చేయకుండా ఈ దేశం మెజారిటీలకు మాత్రమే ముక్కు తాడేయటానికి చేయబడింది అయితే గనక మరి ఈ దేశానికి అది అవసరమా, ప్రయోజనకరమా? మీ సమాధానం ఏంటి సార్? అంటే లౌకికము అనటంలోనే భగవంతుడికి సంబంధం లేని వ్యవహారం అనే సెన్సే. అంటే మతానికి సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోనక్కర్లేదు అనేది సెన్స్. అయితే ఇక్కడ సనాతన ధర్మం ఉంది అనేది ఒక మాట వచ్చింది. సనాతన ధర్మం ఉంది అనటంలోనే వాళ్ళు ఏం కోరుతున్నారో వీళ్ళు కూడా అదే కోరుతున్నారు. ఏమిటి? ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే మతరాజ్యము అంటున్నారు, ఇస్లాం హిందువులు కూడా అలాగే మత రాజ్యమే కావాలి అనుకుంటున్నారు అంటున్నారు. అంతే. మెజారిటీ మతరాజ్యం కావాలా, మైనారిటీల మతరాజ్యం కావాలా? ఇది ఈ చర్చ ఏంటంటే ఈ దేశంలో ఉన్నారు చాలా మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఉండనివ్వండి వాళ్ళని. ఇప్పుడు ఈ దేశం ఇస్లామిక్ దేశం కావాలనో లేకపోతే హిందూ రాజ్యం కావాలనో
లేకపోతే క్రిస్టియన్ స్టేట్ కావాలనో అని అనుకోనక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ మనుషుల్లాగా బతకగలిగే పరిస్థితి ఉంటే చాలు. అంతే తప్ప మతరాజ్యం అనే సెన్స్‌లో వెళ్ళక్కర్లేదు. అంటే దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు మతాన్ని అనేది. హ్మ్. పొలిటికలైజ్ చేయటం అనేది ఎక్కడ మొదలైంది? ఒక ప్రయోజనం కోసం మొదలైంది. నిజానికి దేశాన్ని చాలా సంవత్సరాలు ఇస్లాం పరిపాలకులు పరిపాలించారు. అంత మాత్రం చేత ఇది ఇస్లాం స్టేట్‌గా మారిపోయి ఉండాలి కదా! అప్పుడే మారలేదు కదా! వాళ్ళ మీద ఒక అభియోగం వీళ్ళందరినీ మతం మార్చేస్తున్నారు అది ఇది అని కదా! అటువంటి ప్రమాదం ఏం జరగలేదు. ఒకవేళ ఫ్యూచర్ లో జరిగితే ఏంటి, దానికి ఎవరు జవాబుదారీ? 1000 సంవత్సరాల పైన వాళ్ళు పరిపాలించినప్పుడే అప్పుడే ఏమీ సాధ్యపడలేదు, జరగలేదు. ఇప్పుడేం సాధ్యపడుతుంది అని అంటున్నారు. అయినా అసలు సెక్యులరిజం ఖచ్చితంగా ప్రమాదకరమే, అది అవసరం లేదు అంటున్నారు వారు, సూటిగా చెప్తున్నారు. అక్కర్లేకపోతే ఏం కావాలని? ఉమ్. అహ, అసలు అది అక్కర్లేదు. ప్రమాదకరం, అసలు ఓకే, అది ఉండటం ప్రమాదకరమే. ప్రమాదకరం. లౌకికవాదం అనేది ఉమ్. లేదు. ఉమ్. తీసేసిన తర్వాత ఏమిటి ఆదర్శం? ఉమ్. ఏ తరహాలో ఉండాలి ఉమ్. రాజ్యం? ఏ తరహాలో ఉండాలనేది మీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? డెఫినెట్గా చెప్తానండి. ఉమ్. సెక్యులరిజం అనే పదం లేకపోతే ఎలా ఉండాలి అంటే, సెక్యులరిజం అనే పదం రాకముందు భారతదేశం ఎలా ఉంది? అలా ఉండాలి అని 1950లో రాజ్యాంగం రాయబడితే మనకి రాజ్యాంగం అమల్లోకి వస్తే ఉమ్. 1950 నుంచి 76 వరకు కూడా భారతదేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరగలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా విపరీతాలు ఏం జరగలేదు. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది వాతావరణం. అప్పుడు కూడా పరమత సహనం ఉంది. అండ్ సెక్యులరిజానికి టాలరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఉమ్. రిలీజియస్ టాలరెన్స్ కి. ఆ రోజు సెక్యులరిజం అనే పదం లేదు కాబట్టి ప్రభుత్వాలు ఏమన్నా ఇబ్బడి ముబ్బడిగా హిందువులకు దోచిపెట్టాయా? నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, ఇంకెవరన్నా గాని ఉమ్. ఏం లేదు. ఉమ్. కానీ సెక్యులరిజం అనే పదం వచ్చిన తర్వాతే కదా ఉమ్. హజ్ యాత్రలు వెళ్తానికి ఒక మతానికి డబ్బులు ఇస్తున్నారు, ఉమ్. హోలీ ల్యాండ్స్ వెళ్తానికి ఇంకో మతానికి డబ్బులు ఇస్తున్నారు, దర్గాలు షాదీఖానాలు కట్టుకోవడానికి, మసీదులు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, మనం చర్చ్ ప్లాంటేషన్ కోసం డబ్బులు ఇస్తా ఉన్నారు. హిందూ గుళ్ళని హిందూ గుళ్ళని దోచేస్తున్నారు. మాత్రం ఉమ్. హిందూ దేవాదాయ శాఖ అని పెట్టేసి ఆ దేవాదాయ శాఖ నుంచి వచ్చే డబ్బులన్నింటిని మాత్రం ప్రభుత్వ ఖజానాల్లోకి గుత్తగా వేసుకుంటున్నారు, హిందూ దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకుని. ఉమ్. ఉమ్. మరి సెక్యులరిజం అన్నప్పుడు మతరహితమైన ప్రభుత్వాలు అన్నప్పుడు ఏ మతానికి సంబంధించింది నీ కంట్రోల్లో పెట్టుకోకూడదు కదా. ఎందుకు పెట్టుకుని అండ్ ఆర్టికల్ 25, 26, 27 ప్రకారము మా మతపరమైన వ్యవహారాలు మేము నిర్వర్తించుకోవటానికి మాకు పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది కదా. నీ పెత్తనం ఏమిటి? మిగతా అన్ని మతాలకి మత స్వేచ్ఛ ఉన్నప్పుడు, మిగతా అన్ని మతాల వాళ్ళకి వాళ్ళ మత కేంద్రాలు నిర్వహించుకునే స్వతంత్రం ఉన్నప్పుడు, స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఒక్క హిందువులమైన మా మీద మాత్రమే నీ అజమాయిషి ఏంటి? ఇది ఎక్కడ సెక్యులరిజం మరి? పైగా సార్ ఇంకో మాట అంటున్నారు, ముస్లింలు అన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా భారతదేశంలో హిందువుల్ని మతం మార్చలేకపోయారు, ముస్లిం రాజ్యంగా మార్చలేకపోయారు కదా అంటే అది వాళ్ళ చేతకంతనం, హిందువుల యొక్క గొప్పతనం, అప్పటి నుంచి ఉన్న హిందువుల గొప్పతనం. కానీ ఈ రోజుకి కూడా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని ఇంకా ముస్లిమ్స్ గా మార్చాలని చూస్తూనే ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పేరే కదా గజ్వాయ్ హింద్ అనేది, అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ మేకింగ్ ఇండియా యాజ్ ఇస్లామిక్ నేషన్. ఆ గజ్వాయ్ హింద్ అనేది ఇప్పటికీ కూడా నడుస్తా ఉంది. ఆ గజ్వాయ్ హింద్ ప్రాజెక్ట్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్రోల్ డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా భారతదేశానికి వస్తా ఉన్నాయి. ఆ డబ్బులతోనే లవ్ జిహాదులు చేస్తున్నారు, ఆ డబ్బులతోనే ల్యాండ్ జిహాదులు చేస్తున్నారు, ఆ డబ్బులతోనే ఈ రోజున మతోన్మాద పార్టీలు కూడా చివరికి సెక్యులర్ పార్టీలాగా గుర్తించబడుతున్నాయి. లేకపోతే ఈరోజు తమిళనాడు ఎలక్షన్సే చూసుకుందామండి. డిఎంకే అనే పార్టీ తన కూటమిలో ఐయుఎంఎల్ అనే ఒక పార్టీని పొత్తులోకి తీసుకుంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఈ పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ. మరి డిఎంకే నేను స్టాలిన్ ఏమంటాడు, నేను సెక్యులర్ అని చెప్పేసి చెప్తాడు కదా. నువ్వు సెక్యులర్ అయితే ఒక ముస్లిం లీగ్ అనే పార్టీని, ఆ పార్టీ చార్టర్ మొత్తం చూడండి, కమిటీలో ఎంతమంది హిందువులు క్రైస్తవులు ఉంటారో 98% ముస్లింసే ఉంటారు. మరి అలాంటి పార్టీని నువ్వు సెక్యులర్ అని నువ్వు ఎట్లా కలుపుకున్నావు? పైగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగంగా నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్ లో, ముస్లిం లీగ్ ఇస్ సెక్యులర్ పార్టీ అని చెప్పేసి. హౌ కమ్ ఇట్ హ్యాపెన్స్? ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ ఇంకోటి, అదే రాష్ట్రంలో ఇంకో కూటమి ఉంది ఆపోజిట్ లో, ఏఐఏడిఎంకే అని చెప్పేసి. ఆ ఏఐడిఎంకే వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? వాళ్ళ అలయన్స్ లో ఎస్డిపిఐ, సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీని అలయన్స్ లో పెట్టుకుని ఒక సీట్ ఇచ్చారు వాళ్ళకు కూడా. ఈ ఎస్డిపిఐ అంటే ఎవరు? మొన్న నిషేధానికి గురైన పిఎఫ్ఐ ఏదైతే ఉందో, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అంటే అత్యధిక మంది హిందువుల్ని ఊచకోత కోసి చంపిన ఒక సంస్థ, తీవ్రవాద సంస్థగా ముద్రపడి నిషేధానికి గురైంది. ఆ పార్టీ అనుబంధ సంస్థ ఎస్డిపిఐ. పిఎఫ్ఐ నిషేధానికి గురైనప్పుడు పిఎఫ్ఐ అనేది ఒక డెమోక్రాటిక్ సంస్థ, అలాంటి సంస్థని ఎట్లా నిషేధిస్తారు అంటూ గొంతెత్తి మాట్లాడింది ఎస్డిపిఐ. అలాంటి పార్టీతో ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఎంఐఎంతో అంటగాగుతారు, మజ్లిస్ ఇత్తహాద్ అల్ ముస్లిమీన్.
మరి ఇది కూడా సెక్యులర్ పార్టీ కింద చలామణి అవుతుంది. Hmm. వై ఓన్లీ హిందువుల కోసం మాట్లాడే పార్టీ మాత్రమే కమ్యూనల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ విచిత్రం అండి? సార్ మీరు ఆన్సర్ చేయాలి సార్ సూటిగా. సూటిగానే చెప్తున్నానండి. Hmm. అయితే ఇక్కడ మైనారిటీ Hmm. మైనారిటీ నేను సారీ టు డిస్టర్బ్ సార్. సార్ చెప్పిన దానిలో ఇందాక కంటిన్యూషన్ ఒక మాట ఉందండి. భారతదేశం గురించి మాట్లాడుతూ ఇక్కడ సనాతన ధర్మం ఉంది అంటున్నారు. అలా అంటే అది కూడా మతపరంగా ఆలోచనే కదా అని చెప్పేసి అంటున్నారు. ఒకటండి, ఇస్లామిక్ దేశాలకి, ముస్లిం దేశాల, క్రైస్తవ దేశాలకి, సనాతన ధర్మం పాటించే భారతదేశానికి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది. కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ లేదు, కానీ ఈరోజు 151 క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు, కానీ ఈరోజు 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. బహుశా చరిత్రపరంగా చూసుకుంటే గనక సైంటిఫిక్ ఆధారాల ప్రకారం మాట్లాడితే కొన్ని వేల సంవత్సరాలనే అనుకుందాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ సనాతన ధర్మం ఉంది. ఈ సనాతన ధర్మం ఉన్న చోట జీరోతో మొదలైన క్రిస్టియానిటీ ఈ రోజు క్షేమంగా ఉంది. మరి మనది ఇస్లాం ఈ రోజు క్షేమంగా ఉంది. హైందవం ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు? అదే చెప్తున్నా అండి. భారతదేశంలో హిందువులు ఎవరికి కూడా టార్గెట్లు పెట్టలేదు. నువ్వు ఈ మతాన్ని పాటిస్తున్నావు కాబట్టి నీకు స్వర్గం కావాలంటే ఇంకో 10 మందిని నీ మతంలోకి మార్చు అని నాకు లేదు. నువ్వు ఇంకో 10 మందిని నీ మతంలోకి మారిస్తే నీకు స్వర్గంలో నీకు కన్యలను ఇస్తాడు, లేకపోతే పరలోకంలో నీకు మందు పాత్రలు ఇస్తాడని చెప్పి నాకు ఎవరు రాయలేదు, చెప్పలా. సరే, ఈ పాయింట్ తో పాటు నాకు చెప్పింది ఒకటే అండి, బీ గుడ్ డూ గుడ్. నువ్వు మంచిగా ఉండు, మంచి చెయ్యి అని చెప్పేసి చెప్పారు. మేము అదే చెప్తున్నాం. మా శాస్త్రాలు కూడా మాకు అదే చెప్తున్నాయి. సత్కర్మ సత్ఫలితం, దుష్కర్మ ఏవో దుష్ఫలం. మంచి పని చేసుకుంటే మంచి ఫలితాలు, చెడు చేసుకుంటే చెడు ఫలితాలు వస్తాయి అన్నారు. కాండక్ట్ ఇట్ సెల్ఫ్ మ్యాటర్స్. కానీ మేధావులు అనే పాయింట్ ఏంటంటే, మీరు మార్చారా మార్చలేదా అనేది పక్కన పెడితే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది హైందవం. ఇప్పుడు క్రిస్టియానిటీ ఇస్ వెరీ సింపుల్, ఈజీగా ఉంటుంది టు ఫాలో. పూజలు చేయక్కర్లేదు, వ్రతాలు చేయక్కర్లేదు, కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, జస్ట్ గో కన్ఫెస్, దట్స్ ఇట్. కర్మ ఏంటంటేనండి, సనాతన ధర్మం అర్థం చేసుకోలేక పక్క మతాలు తేలిగ్గా ఉన్నాయి అని చెప్పేసి తేలికైంది అర్థమైతే చాలు అనుకునే వాడిని కూడా మీరు మేధావిగా గుర్తించారు. మీకు ఫస్ట్ నమస్కారం చెప్పాలి. నిజంగా కొంతమంది మేధావులు అలా మాట్లాడు. నిజంగా సార్ అలా కదంటే ఒక చోట ఏదో ఇదిగా ఉంది, అది కొంచెం టఫ్ గా ఉంది అని చెప్పి ఇంకో చోటకి వెళ్ళటం అలా కాదండి. అలా వెళ్ళరు సార్. కాంప్లెక్స్ గా ఉంది సనాతనం అని చాలా మంది అంటే ఆ సెన్స్ కాదండి. రకరకాల అంటే ఒకటే మాట మేడం, ఇప్పుడు మీ ఆఫీస్ కాడికి వచ్చామండి, 5th ఫ్లోర్ కి రావాలి. 5th ఫ్లోర్ కి రావడానికి 5 ఫ్లోర్లు ఎక్కాలి, మెట్లు ఎక్కాలి. దట్ విల్ బి కాంప్లెక్స్. బట్ డెఫినెట్లీ ఇక్కడికి వస్తే ఏసీలో కూర్చున్నాం, చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఈజీగా ఉంది కదా అని 5th ఫ్లోర్ నుంచి నేను కిందకు దూకేస్తే అలా కాదండి. అంటే కాంప్లెక్సిటీ అనేది వేరు. వాళ్ళు అంటే ఎవరైనా మాట్లాడుంటే ఆ సెన్స్ వేరు. ఏంటి సెన్స్ ఏంటి సార్, చెప్పండి సార్. అంటే దీనిలో ఉన్నటువంటి రకరకాల అణచివేతల వలన ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే, అంటే మతంలో ఉన్నటువంటి నిర్మాణపరమైన కుల వ్యవస్థ ఉంది, దీనికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు పక్క వేరే ప్రయోజనాల కోసమే. సార్, అణచివేతలు ఇప్పుడైతే ఏం లేవు కదా, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఇప్పటికీ అణచివేత లేదని ఎలా అంటారు? ఉంది కదా, అణచివేతలు ఉన్నాయండి ఇప్పటికీ. సార్ వర్షన్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. చెప్పండి, పర్లేదు, నేనేం మాట్లాడను. నా ఉద్దేశంలో అణచివేతలు ఉన్నాయి. కుల సమాజం ఉంది, కులపరమైనటువంటి అణచివేతలు ఈ రోజుకి జరుగుతున్న మాట వాస్తవమే. కాబట్టి దానికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడి అవతల కూడా ఉంటాయి. ఏ మతంలోనైనా ఉంటాయి. అది ఒక మతం గొప్పది, ఇంకో మతం దుర్మార్గం అయింది నేను అంటలేదు. అసలు టోటల్గా ఒక మతం మీద లేకపోతే ఒక దేవుడి మీద డిపెండ్ అవటం మీదే నాకు ఇబ్బంది ఉంది. అందుచేత నేను హిందూ దేవుళ్ళని, క్రైస్తవ దేవుళ్ళని, లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరు దేవుళ్ళని ఒకే ఘాటన కట్టేసి చూస్తాను. అందుకని అక్కడ ఏదైనా సౌలభ్యాలు ఉన్నాయని కదిలితే కదిలి ఉండొచ్చు. అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలోనే అంజుమన్ జరిగింది. ఇక్కడ మత మార్పిడులు జరిగినప్పుడు పై కులాల కంటే కూడా కింది కులాల వాళ్ళే ఎక్కువ వెళ్ళారు. కింది కులాల వాళ్ళు వెళ్ళటం అనేది చాలా స్పష్టంగా వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి అనే పుస్తకంలో, నవల్లో రాశాడు ఆయన. మారిన తర్వాత వాళ్ళని పనుల్లోకి పిలిచేవాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకంటే నవాబు తాలూకా మతం నీది అన్న పద్ధతిలో, పనికి వెళ్ళకపోతే బతకలేని పరిస్థితిలో, అయ్యా మరి ఎలాగా అంటే నువ్వు మళ్ళీ మారు అని తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిగాయి. మళ్ళీ శుద్ధి చేసుకుని వాళ్ళు వచ్చి పనుల్లో చేరేవాళ్ళు. ఇది
నిరంతరాయంగా కొనసాగినటువంటి ప్రక్రియ. మతం మార్పిడి చేయటం అనేది జరిగింది. అది జరగలేదని నేను అంటలేదు. శుద్ధి కార్యక్రమం కూడా జరిగింది. ఉమ్. అది జరుగుతోంది. గర్వాపసి అంటున్నారు ఈ గర్వాపసి. మధ్యకాలంలో. అవును, అవును. ఇవి జరుగుతూనే ఉన్నాయి నిరంతరం. అందుకని మతమే ఇబ్బంది. మతం అనేది, దైవం అనేదే ఇబ్బందికరమైనటువంటి అంశంగా భావిస్తాను. సరే, మతం గురించి ఇంకా మాట్లాడదాం. కొంచెం డివియేట్ అయింది మన మన సబ్జెక్ట్. సెక్యులరిజం ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ విల్ కమ్ టు మతం. సో సో ఇందాక సెక్యులరిజం ఏం లేదండి, మనిషిగా యాక్చువల్లీ చూడండి. ఇక్కడ కుల వ్యవస్థ గురించి చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చేస్తే బాగుంటుంది. సరే ఇచ్చేయండి, చెప్పేసేయండి. ఎందుకంటే ఉమ్. కులపరమైన అణచివేత లేకపోతే కుల వ్యవస్థ గురించి మాట్లాడారండి. అణచివేత అనే ప్రచారం చేసి ఇప్పటికే చాలా కులాలని క్రైస్తవ్యం కలిపేసుకుంది. కానీ ఒకవేళ నిజంగా అణచివేత కారణంగానే మత మార్పిడి కనుక జరగాల్సి ఉంటే కనుక ఇస్లాం పాలకులు ఉన్న సమయంలోనే ఈ మత మార్పిడులన్నీ జరిగిపోయి ఉండాలి. ఆ వర్గాలన్నీ ఇస్లాంలోకే మారిపోయి ఉండాల్సింది. కానీ ఇస్లాంలోకి ఎప్పుడు మారలేదండి ఎవరు కూడా. ఆ తర్వాతే ఈ కుల వివక్ష, కుల వ్యవస్థ పేరుతోటి ఎక్కువ ప్రచారం ఎందుకు జరిగింది? అణచివేత అనేది సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు. చాలా మంది మనుధర్మ శాస్త్రంలో అట్లా ఉంది, ఇట్లా ఉంది అంటారు. మనుధర్మ శాస్త్రంలో లేదు, ఎక్కడా లేదు. ఏ మట్టిగడ్డలో చదవకుండా, సనాతన గ్రంథాల గురించి ఏమాత్రం తెలియకుండా, ఇగో మీ పుస్తకం అది, మీ పుస్తకం ఇది అని చెప్పేసి పోరంబోకు మాటలు మాట్లాడే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ కుల వివక్ష గురించి మాట్లాడతారు. అణచివేత అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి చోట కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తొక్కటానికి చూస్తూనే ఉంటాడు. కొంచెం పైమెట్లో ఉన్న ప్రతి వాడు కింద మెట్టుని వాడి స్థాయికి రాకుండా ఉండటానికి ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అండి. అంతెందుకు, అమెరికా ఉంది, ఈ రోజున మిగతా దేశాలన్నింటిని అణిచేస్తుందని చెప్పి ఆరోపణలు ఎంతమంది చేయట్లేదు? రష్యా ఈ రోజు యుక్రెయిన్ మీద చేస్తున్నది ఏంటిది? అణచివేత కాదా? ప్రతిదీ అణచివేతనే. అంతెందుకండి, ఈ రోజున భారతదేశంలో నిమ్న జాతులుగా చెప్పబడే 2 వర్గాలు ఉన్నాయి, పేర్లు చెప్పను. కానీ వాళ్ళల్లో కూడా ఒక కులం ఇంకొక కులం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంది. ఒక కులపోళ్ళు వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఇంకొక ఇంటికి ఇవ్వట్లేదు. అంతెందుకు, ఒకే కులంలో ఇద్దరిని చూసుకుందాం. ఒకడు ₹1,00,00,000 ఆస్తుంది, ఒకడేమో అడుగు తింటున్నాడు. ఈ అడుగు తినేవాడు కొడుకును కోటీశ్వరుడు కూతురు ప్రేమించుకుంటే వాడు వచ్చేసి అరే మీరిద్దరు మన కులపోళ్లే కాబట్టి చేసుకొని అంటున్నాడు. చూడలేదుగా. ఇదంతా ప్రతిదీ అణచివేత అనే కోణంలో చూస్తూ అది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. ప్లీజ్ మేడం, అది సనాతన ధర్మంలో మాత్రమే ఉందని చెప్తున్నారు కదా. సనాతన ధర్మంలో ఎక్కడా కూడా అటువంటి అసమానత లేదు. ఇన్ఫాక్ట్ భగవద్గీతలో కనుక చూసుకుంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే పండిత సమదర్శన అని పరమాత్మ చెప్పారు. అంటే ఎవరినైనా సరే, కుక్కని కావచ్చు, కుక్క మాంసం తినేవాడిని కావచ్చు, ఏనుగుని కావచ్చు, పండితుడైన బ్రాహ్మణుని కావచ్చు, అందరినీ ఒకే దృష్టితో చూసిన వాడు మాత్రమే నా భక్తుడు అవుతాడని చెప్పేసి ఆయనే చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా వివక్ష ఎక్కడ ఉంది? కానీ ఇదే 2 ప్రపంచ మత గ్రంథాల్లో, ప్రపంచాన్ని శాసిస్తున్న 2 మత గ్రంథాల్లో కూడా చాలా క్లియర్గా బానిసగా స్త్రీని అమ్ముకోవచ్చు, బానిసగా కొంతమందిని కొనుక్కోవచ్చు, ఆ బానిసల్ని కొడితే తప్పు లేదు, వాడు కొట్టేటప్పుడు కూడా ఒక దెబ్బకి చనిపోతే శిక్ష కాదు, కానీ వాడు పదే వాడిని కొట్టి చంపితే మాత్రం యజమానికి శిక్ష పడుతుంది. అలాంటి క్రూరమైన మాటలున్నాయి. మరి ఎవరికి తప్పుగా ఎందుకు కనపట్ల? ఆ గ్రంథాల గురించి తెలియక, లేకపోతే వాటి గురించి ఊరుకోరనే. నేను ఈ ప్రశ్న అవగాహన రాహిత్యమా లేకపోతే భయమా? ఇతర గ్రంథాల గురించి మాట్లాడటం కొంతమంది మాట్లాడరు కదా దీని గురించి. అందులో ఉన్నటువంటి వివక్ష గురించి మాట్లాడరు, అందులో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడరు. అవగాహన రాహిత్యమా లేకపోతే భయమా? ఇస్లాం మతం గొప్పదనో లేకపోతే క్రైస్తవం గొప్పదనో నేను అనట్లేదు. అనటం లేదు. అణచివేత హైందవం కూడా గొప్పదని కూడా అనటం లేదు. హైందవం ఏ మతము గొప్పదని నేను అనటం లేదు. కాబట్టి అణచివేత అనేది నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఇది ఓన్లీ హైందవంలోనే ఉంది అనటం తప్పు కదా. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చారు. అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. నేను పర్టికులర్ గా దీని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అణచివేతలో నుంచి వీళ్ళని వశపరుచుకోవటానికి ఒక ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ జరిగింది, అంజుమన్ పేరుతో జరిగిన మాట వాస్తవం. ఎట్లాంటి అణచివేతలు ఉండేవి సార్ మీ అబ్జర్వేషన్ లో మీరు చూసింది? ఎందుకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా జరుగుతున్నాయి. మాలపల్లిలు, మాదిగగూడాలు ఇప్పటికే ఉన్నాయి కదండి. రిజర్వేషన్ వ్యతిరేక కార్యక్రమం కూడా నడుస్తూనే ఉంది కదా. వాళ్ళందరూ క్రిమి లేయర్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్లు కూడా వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. కానీ ఈ రోజుకి కులపరమైనటువంటి అణచివేత నడుస్తూనే ఉన్నమాట వాస్తవం. రకరకాలుగా ఉంది. అది పర్టికులర్గా ఇది అని అంటే ప్రతి చోట కులం కనిపిస్తుంది మనకి చాలా స్పష్టంగా. కులపరమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ.
కానీ లేదు అని చెప్పడం కూడా బలంగానే జరుగుతోంది. అది కమ్యూనిస్టుల వైపు నుంచి కూడా జరుగుతోంది. అంటే కులం గురించి మాట్లాడటమే తప్పు. అసలు కులం గురించి మాట్లాడటం అభ్యుదయం కాదు అనే పద్ధతిలో కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, మనుషులంతా ఒక్కటే అనే నినాదం పైవాడిస్తే కుదరదు. కింద నుంచి రావాలది. కులం లేదు, మతం లేదు, ఇలాంటి మాటలన్నీ కింద నుంచి రావాలి. ఎవరైతే సఫరర్ ఉన్నాడో సఫరర్ నుంచి రావాలి. పైనుంచి ఇంపోజ్ చేస్తే కుదరదు. కులరహిత సమాజం అనేది పైనుంచి ఇంపోజ్ చేస్తే కుదిరే పని కాదు. కింద నుంచి వాళ్ళు పగలగొట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మాల ఉంది, మాల కులం ఉంది. వాళ్ళు మాదిగల్ని తక్కువ చూస్తారు. మాదిగలు రెల్లీస్ని తక్కువగా చూస్తారు. ఇంకా అక్కడ నుంచి తక్కువగా చూసేవాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళు అక్కడి నుంచి కూడా బయటకు రావాలి కదా సార్. అదే నేను అనేది. ప్రతి ఒక్కరు అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒకడు కిందవాడిని తొక్కేస్తూ పైవాడి చేత తొక్కించుకుంటూ ఇలా ఉంటుంది. అందుకని దీన్ని నిచ్చెన మెట్ల వ్యవస్థ లేదు, ఒకడి మీద ఒకడిని పెట్టి అణిచివేసేటువంటి పద్ధతి. దీన్ని ధర్మం పేరుతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది ప్రమాదం. దీని పట్ల వ్యతిరేకత. అందుకని మతం అనేదే ప్రమాదం అనేది నా అభిప్రాయం. ధర్మం పేరిటనే అణచివేత అనేది జరుగుతోంది అనేది ఆయన పాయింట్ అండి. మీరేమంటారు? ఒకటండి, ఏ వ్యవస్థనైనా సరే పచ్చగా ఉండే వ్యవస్థను ప్రతి దాన్ని కూడా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అవసరాల కోసం వాడుకోవటం అనేది ప్రతి చోట జరుగుతోంది. ఈ రోజున గతంలో చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వైద్య వృత్తి చాలా గొప్పది, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది. కానీ అదే వైద్య వృత్తిలో ఉంటూ కూడా చాలామంది డాక్టర్లు బతుకున్న వ్యక్తుల కిడ్నీలు కొట్టేస్తున్నారు. చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేస్తూ పేషెంట్ల బంధువులను దోచుకుంటా ఉన్నారు. చనిపోయాడని చెప్పకుండా చివరి క్షణం వరకు దోపిడీకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు చేస్తూ ఉన్నారు. ఇంకా శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. పురోగతికి వాడాల్సిన దాన్ని కొత్త వైరస్లు కనిపెట్టి మానవాళి మొత్తానికి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంత మాత్రం చేత సైన్స్ని తప్పంటామా? అంత మాత్రం చేత మెడిసిన్ వైద్య వృత్తినే తప్పంట అనలేం కదా. వ్యక్తులు చేస్తున్న తప్పులండి. ధర్మం ఎక్కడన్నా మీకు అలా చెప్పిందా వాడిని తక్కువ చేసి చూడు అని చెప్పేసి? ఏం లేదే. వేదం కూడా స్పష్టంగా చెప్పింది. యదేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచ స్వాయచారణాయచ అని చెప్పేసి. అంటే మీరు ఎవరైనా సరే వేదాన్ని నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, అతి శూద్రులైనా, అంటే శూద్రుల వద్ద కూడా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే, స్త్రీలైనా సరే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒకళ్ళు నేర్చుకోకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లా. లోక కళ్యాణం కోసం మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం వేదాన్ని నేను ఎలా ఇచ్చానో మీరు కూడా ఒకరికొకరు నేర్చుకుంటూ అలాగే ఉండండి అని చెప్పారు. కానీ కొంతమంది వేదం మా వద్దే ఉంటే చాలు, మిగతా వాళ్ళకి అవసరం లేదు అని చెప్పి ఆపేస్తే ఆ వ్యక్తుల్ని బ్లేమ్ చేయాలి. వ్యక్తుల తప్పులు, వ్యవస్థ తప్పు కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎంతో మంది బ్రాహ్మణులు ఉన్నారండి. మరి వాళ్ళందరూ ఎందుకు పోరాటం చేశారు? అంటే వ్యక్తుల వల్ల వచ్చింది గ్రంథాల్లో లేదు కాబట్టి దీన్ని మా పూర్వీకులు ఎవరో తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని మేము సరిచేస్తామని వాళ్ళు పోరాటాలు చేశారు. ఒక కులం మొత్తాన్ని కూడా తప్పు పట్టకూడదండి కొంతమంది వ్యక్తుల కారణంగా. ఈ రోజున చూసుకుంటే ఏ కులంలో కూడా 100% మంచోళ్ళు 100% చెడ్డోళ్ళు ఉండరు. సమాజం మొత్తం అంతే కదా. అరే ఒక మనిషే అన్ని వేళల్లో మంచిగా ఉండలేడు, కాసేపు వాళ్ళు చెడు చూపిస్తాడు ఎవడో ఒకడికి. అలాంటిది మొత్తం అందరినీ ఒకే ఘటన కట్టి ఎట్లా మాట్లాడతారు? అండ్ హిందూ వ్యవస్థ గురించి మాట్లాడారు. మరి ఇస్లాంలో పాస్మండ ముస్లిమ్స్ గురించి ఎంత వేదన పడుతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద తీవ్రమైన వివక్ష నడుస్తూ ఉంది. దాని గురించి ఎవరు పట్టించుకోరా? పాస్మంద ముస్లిమ్స్ అంటే ఏంటి? వాళ్ళు కూడా ముస్లిమ్స్ లో అట్టడుగు వర్గాలు. పాస్మంద ముస్లిమ్స్ కాదు, లేకపోతే అహ్మదియా ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళలో ఒక సెక్ట్ ఉంది. వాళ్ళ మీద విపరీతమైన దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళది ఈవెన్ వాళ్ళని మసీదుల్లోకి రానివ్వరు, వాళ్ళ ఇళ్ళకి ఆడపిల్లలు ఇచ్చుకోరు వాళ్ళు కూడా. మరి ఎందుకని వాళ్ళు ఎవరు మాట్లాడరా? హిందువుల్లో ఉన్న కులాలే ఎందుకు కనపడుతున్నాయండి? ఈ రోజున హిందువులకే చూసుకుంటే మాకు కమరామాలయం, కాపు రామాలయం, మాల రామాలయం, మాదిగ రామాలయం ఉండవు. ఒకటే రాముడు, ఒకటే రామాలయం, ఒకటే రామాయణం, భగవద్గీత, భారతం, పురాణం అన్నీ ఒకటే. కానీ మీకు ఇస్లాంలో చూసుకుంటే సున్నీ మసీదుకి షియాస్ రారు, షియాల మసీదుకి సూఫీలు రారు, సూఫీలు దర్గాల్లోకి వీళ్ళిద్దరు పోరు. ఉన్నాయి. అదే క్రిస్టియానిటీలో చూసుకుంటే కేథలిక్ చర్చికి ప్రొటెస్టెంట్లు పోరు, ప్రొటెస్టెంట్ చర్చికి బాప్టిస్టులు పోరు, బాప్టిస్ట్ చర్చికి లూథరన్స్ పోరు, లూథరన్స్ చర్చికి ప్రెస్బిటేరియన్స్ రారు. వాళ్ళ బైబుల్ వేరు, వీళ్ళ బైబుల్ వేరు. మాకట్లా లేదు కదా. ఏంటండి ఏం చెప్తున్నా? 2 భాగాలు.
వాళ్ళ భాగం వాళ్ళది. ఉమ్. అంటే పాత నిబంధన నమ్మేవాళ్ళు ఒకళ్ళు, ఇన్ని కొత్త సంస్కరణలు నిబంధన ఎందుకండి? నమ్మేవాళ్ళు సంస్కరణలు ఒకళ్ళు. కాదండి, ఉమ్. విభజనలు. ఈ రోజున సార్ చెప్తున్నారు కమ్యూనిజం గురించి. మరి ఒకే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ని ముక్కలు ఎందుకైంది? సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐ న్యూ డెమోక్రసీ, జనశక్తి, ఇంకా అయ్యి అని చెప్పి చాలా అందులో పేర్లు నేను విడిపోయింది. చాలా స్పష్టంగా సిద్ధాంతాల చెప్తానండి. పరంగా ప్రతి చోట మనుషులు విడిపోవటం అనేది సహజము. ఉమ్. విడిపోయిన ప్రతి వాడు కూడా నేను వాడికంటే పై మెట్లో ఉండాలనుకుంటున్నప్పుడు వీడు పైకి వెళ్ళటం గురించే కాదు, వాడి కింద ఉండాలన్న ఆలోచన కూడా చేస్తూనే ఉంటాడు. ఇది మానవ సహజమైన నైజము. ఆ నైజాన్ని అక్కడతో చూడకుండా ఇదేదో సనాతన ధర్మం కాబట్టి ఇట్లా చేసింది అని చెప్పేసి మాట్లాడితే సరిపోతుందా? సనాతన సరే. ధర్మం అని మాత్రమే అంటం లేదండి. ఉమ్. దీనిలో వివక్ష ఉంది అని నేను స్పష్టంగా దీంట్లో చెప్తున్నాను. ఏమిటి అన్నిట్లో ఉంది అనేది అన్నిట్లోనూ- పాయింట్ సార్. అన్నిట్లోనూ ఏమంటే ఉంటే అన్నిట్లో దీనిలో వివక్ష ఉంటే లేకపోతే ఒప్పుకుంటావా? కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ కమ్- రోజున ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక మాట చెప్తానండి. ఉమ్. అందరినీ తీసేసి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిని కాకుండా ఉమ్. కింద కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని జాతీయ ప్రధాన కార్యదర్శిని కూర్చోబెట్టండి ఒకే పొజిషన్ లో, ఉమ్. అందరూ సమానంగా ఉంటారు. అలా కూర్చోబెడతారండి? క్లాస్ స్ట్రగుల్ అనేది ప్రతి చోట ఉంటుందండి. ఉమ్. 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 యుద్ధం అనేది నేనే ప్రతి కమ్యూనిస్ట్ చోట పార్టీలో చేరతాను, ఉంటుంది. నేను ఇంకోటి కింద పని చేయనండి, నన్ను కూడా తీసుకెళ్లి ప్రధాన కార్యదర్శిగా కూర్చోబెట్టండి. అట్లా అలాగే జరుగుతుందండి? తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీలో అంటే సభ్యులందరూ ప్రధాన కార్యదర్శులు అనే ప్రకటన అయితే రాలేదు ఎక్కడ. ఉమ్. కానీ ఆ, కార్మిక వర్గ నియంతృత్వము అనే మాట వాడాడు ఆయన. కార్మిక వర్గ నియంతృత్వము అంటే నియంతృత్వము అనే పదం ఉంది కాబట్టి అదేదో దుర్మార్గమైనది అని అనుకోనక్కర్లేదు. ఒక 5గురు పెట్టుబడిదారులు 95 మందిని అణిచివేసి దాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పొచ్చు. అయితే ఈ 95 మంది ఆ 5గురిని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు కార్మిక వర్గ నియంతృత్వం అంటున్నారు. నిజానికి అది అత్యధిక ప్రజాస్వామ్యం. కమ్యూనిజం అనేది అదొక అక్కడ కూడా రకరకాల గొడవలు ఉన్నాయి. అక్కడ కూడా కులపరమైనటువంటి అక్కడ మతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిజం లో మళ్ళీ మతాల ఉన్నాయండి, ఉన్నాయి ఉన్నాయి కుల చాలా కుల స్పష్టంగా ఉంది. వైషమ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హిందుత్వ ప్రభావం కమ్యూనిస్ట్ పార్టీల మీద కూడా ఏ లెవెల్లో అంత ఉంది ఎందుకండి, అని నేను పరిశోధన పీపుల్స్ చేస్తున్నాను. వార్ గ్రూప్ ఒకానొక సందర్భంలో కమ్మ డామినేషన్, బ్రాహ్మణ డామినేషన్, రెడ్డి డామినేషన్ అని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆహా. ఇప్పుడు హిందూ ఒక దళితుడు ఆ పార్టీకి జాతీయ కార్యదర్శిగా కూడా ఉన్నాడు. పీపుల్స్ పార్టీ పీపుల్స్ వార్ See, పార్టీ. అదే మరి చూసుకుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి కూడా దళితుడు జాతీయ అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు ద్రౌపది ముర్ము కానీ ఎవరు? ఆయన్ని ఒక ఆయన ప్రెసిడెంట్ మీద గా కూడా అవినీతి బురద వేసి పక్కకి నెట్టేశారు కదండి దయనీయంగా. అంటే ఆయన మీద కాబట్టి బురద వేసి నెట్టేశారని మీరు అంటున్నారు. అదే ఒక అగ్రకులం వ్యక్తి మీద అది జరుగుంటే, అదేమిటి అగ్రకులాల వాళ్ళు ఇలాంటి అంటే మీరు పెద్ద ఇప్పుడు ఆయన దళితుడిని చేశారు అని చెప్పాను, దాన్ని అక్కడ వరకు వదిలేకుండా ఆయన పక్కకు తప్పించిన విధానం గురించి మాట్లాడుతున్నారు కదా. అవును. మరి ఇప్పుడు మీరు సిపిఎం పార్టీలో, సిపిఐ పార్టీలో ఎక్కడ ఎవరి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు జరగలేదా ఎప్పుడు? ఎందుకు జరగలేదు? మరి ఆ టాపిక్స్ లోకి ఎందుకంటే ఇప్పుడు ఉమ్. అక్కడ మీరు ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని మీ పార్టీకి అధ్యక్షుడిగా చేశారని చెప్పారు. మీరు అంటే మీరు ఎండార్స్ చేస్తున్న పార్టీకి, నేను ఇంకో పార్టీకి రైట్ వింగ్ పార్టీ కూడా చేశారని చెప్పారు. కన్ఫైన్ టు ది సేమ్ టాపిక్. లేదు లేదు మీరు ఇందాక Hmm. అక్కడ కూడా రెడ్లు వీళ్ళే అవుతారు అంటే చెప్తున్నాను నేను. అంటే ఒకటండి, ఇప్పుడు గనక చూసుకుంటే సిపిఎం పార్టీ, సిపిఎం పార్టీలకి చూసుకుంటే జాతీయ స్థాయిలో ఎంతమంది దళితులు అధ్యక్షులుగా చేశారు, ప్రధాన కార్యదర్శులుగా చేశారు చెప్పమనండి. ఉన్నారండి దళితులు ఇప్పుడు ఎవరైనా? ఎవరు లేరు, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఒకళ్ళిద్దరు సిపిఎం ఉన్నారు పార్టీకి కానీ ఎవరు చేయలేదు. లేదు సిపిఐలో చేశారు. ఎవరండి పేరు మెన్షన్ చేయండి, పేర్లు మీకు ఐడియా ఉంది. సిపిఐలో బ్రాహ్మలు చేశారు. చేస్తారు. ఇప్పుడు దళితులు ఎవరైనా చేశారా ఆంధ్రప్రదేశ్ లోనే అనేది? చూసుకుంటే కమ్మవాళ్ళు చేశారు, రెడ్లు చేశారు, ఎందుకు బ్రాహ్మణులు తమిళనాడు చేశారు. నుంచి వచ్చిన రాజా ఉమ్. పరిస్థితి ఏమిటి? ఆయన ఏ కులం? ఉమ్. రాజా గారు ప్రధాన కార్యదర్శి చేయలేదండి సిపిఐ పార్టీకి, ఏమండి ఆయన సిపిఎం కి. సిపిఎం కాదు సిపిఐ. ఆయన ఏం ప్రధాన CPI. కార్యదర్శిగా చేయలేదు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా. లేదు ఆయన కీలకమైన పదవుల్లోనే కీలకమైన ఉన్నాడు. పదవులు కాదండి, అది నేను- ప్రధాన కార్యదర్శి. ప్రధాన అంటే కార్యదర్శి. సుదీర్ఘకాలం చంద్రరాజేశ్వరరావు గారే ఉన్నారు. ఉమ్. చంద్రరాజేశ్వరరావు గారు ఎవరండి? ఆయన కమ్మ. కమ్మ. ఉమ్. మాకినేని బసవపున్నయ్య గారు ఎవరండి? నేను చెప్తా కదా ఓపెన్ కమ్మ. గానే. ఉమ్. నేను చెప్తున్నా అదే, ఆ, కమ్యూనిస్ట్ నేను పార్టీలు కాదని కూడా అంటలేదు, అగ్రకులాల కమ్యూనిస్ట్ కబంధ పార్టీలో హస్తాల్లోనే ఉన్నాయండి. ఉమ్. ఉమ్. సో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా హిందుత్వ ఇదే ప్రభావం టాపిక్ లోకి ఉందని నేను వెళ్తుంటే అనుకుంటున్నా. నేను చెప్తా, ఇట్లా మాట్లాడితే దానికి సమాధానం ఉండదు సార్. హిందుత్వం వల్ల ఎట్లా ప్రమాదం అవుతుంది ఆహా, సార్? ప్రభావం హిందూ ఉందంటున్నా. మతం వేరు ప్రభావం హిందుత్వ. ఉమ్. హిందూ హిందుత్వ మతం ప్రభావం వేరు. కమ్యూనిస్ట్ హిందూ పార్టీ మీద మతం ఉంది అనుకున్నప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా రోజు గుళ్ళకు రమ్మనండి, మీరు పూజలు పొలిటికలైజ్ చేసుకోమనండి. చేస్తున్నారు. మతాన్ని పొలిటికలైజ్ చేయడమే ప్రమాదకరం. సెక్యులరిజం అనే టాపిక్ ని కమ్యూనలిజం వైపు తీసుకొచ్చింది మీరు సార్ డిబేట్. కమ్యూనలిజం మాత్రమే కాదండి, మత ప్రమాదం ఉంది దేశానికి. సార్, హిందుత్వ secularism ప్రమాదంలో అనే భారతదేశం topic ఉంది అనుకుంటున్నాను మేడం, నేను. ఇప్పుడు సెక్యులరిజం అనే టాపిక్ తో మొదలైన మన డిస్కషన్ ని కొంత- కమ్యూనలిజం వైపు తీసుకొచ్చారు. కాదు. కమ్యూనలిజం నుంచి కమ్యూనిజం వైపు తీసుకెళ్తే కమ్యూనిజం లో కూడా కమ్యూనలిజమే కనపడుతుంది. ఉంది. That I have proven. Hmm. అయిపోయింది. Hmm.
లెట్ us get back to secularism again. సెక్యులరిజం నేను ఇందాక కూడా No, no. డివియేట్ అయిపోయింది పాయింట్. ఇక్కడ ఉమ్. ఒకటండి, ఉమ్. మతం అనేదే ప్రమాదము మతం అనేది. అనేదే ప్రమాదం. అది ఏ అంటే మతమైనా ఏ అనేది మతమైనా. ఆయన పాయింట్. ఓకే, మిగతా మతాల గురించి నేను మాట్లాడను, ఉమ్. ఎందుకంటే నేను హిందువుని కాబట్టి. ఉమ్. ఇక్కడ హిందువుకి ఒక నాస్తిక కోణంలో ఉన్నారు కాబట్టి సార్కి నాకు డిబేట్ కాబట్టి ఉమ్. హిందుత్వం గురించి అడుగుతున్నాను. ఉమ్. హిందుత్వం ఏ విధంగా ప్రమాదకరం ఏ మీరు విధంగా చెప్పండి. ప్రమాదకరం అనేది నేను చెప్పండి. కూడా అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఉమ్. నేను కూడా, అంటే ఎవరైనా ఒక ఆఫీస్లో పనిచేసిన వాళ్ళకి ఆఫీస్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటో తెలుస్తాయి కాబట్టి అక్కడ అటాక్ అలాగే ఉంటుంది. ఉమ్. ఓకే సార్, డెఫినెట్ గా. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే, ఉమ్. హిందూ మతం గురించి మీరు మాట్లాడుతున్నారు, పక్క మతాల గురించి ఎందుకు మాట్లాడరు డెఫినెట్ గా అనే- మీ అనే- మీద అభియోగం ఉంది. అంటే దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నేను బతికింది ఈ సమాజంలో ఎక్కువ బతికాను కాబట్టి. అవగాహన ఎక్కువ ఉంది ఇక్కడ. అవగాహన ఉందని కాదు, నేను ఉమ్. బేసిక్ గా నేను అవగాహన సార్ అడుగుతుంది ఉంది కూడా అని అదే కూడా రిక్వెస్ట్ నేను చేస్తున్నాను, అంటలేదు. అడగటం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకున్న ఆ అవగాహన తోటి హిందుత్వం ఏ విధంగా ప్రమాదం ప్రమాదకరం అనేది అక్కడికి చెప్పండి. వెళ్దాం సార్. ఎందుకు మన మిగతా డిస్కషన్ అంతా మనకి లెంది అయిపోతుంది. లెంది అవనివ్వండి, పర్వాలేదు కానీ అసలు అంటే- హిందుత్వం No, no. ఎలా ప్రమాదం అది చెప్పండి. హిందుత్వ అనేది హిందుత్వం ఎలా ప్రమాదం? ఎందుకు ప్రమాదము అంటే, ఉమ్. ఇది ఈ హిందుత్వ అనేది ఒక పొలిటికల్ మోటోతో మొదలైనటువంటి వ్యవహారం. హిందువులని కన్సాలిడేట్ చేయటం కోసం మొదలైనటువంటి కార్యక్రమం. Hmm. ఎప్పుడైతే కన్సాలిడేట్ చేయాలి అని అనుకుంటారో, ఒక దగ్గరికి తీసుకురావాలి అనుకుంటారో, Hmm. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది అని చెప్పే ప్రయత్నం మొదలవుతుంది. ఒక Hmm. ప్రమాదం ఉందన్నప్పుడే కదా కలిసేది అందరూ. మీ ఈ- ప్రాబ్లం హిందూయిజంతోనా హిందుత్వంతోనా సార్? హిందుత్వతో అంటున్నాను, హిందూ పొలిటికలైజ్ అయినటువంటి. హిందూ ధర్మంతో మీకు ఏ ప్రాబ్లం లేదు? ఏమండి, హిందూ ధర్మంతో మీకు ఏ ప్రాబ్లం లేదు అంతేనా? హిందూ మతం, హిందూ మతంతో ఆయన ప్రాబ్లం. ఓకే, టెక్నికల్ గా చూసుకుంటే రాజ్యాంగం ప్రకారం మన రిలీజన్ కాబట్టి ఓకే హిందూ మతం అనే హిందూ మాట్లాడదాం మతం కాసేపు. హిందూ హిందుత్వం. మతంతో మీకు ఏం ప్రాబ్లం లేదు? హిందుత్వతోనే నాకు ప్రమాదం హిందూ మతంతో మీకు ఏ ప్రాబ్లం లేదా? లేదు. ఓకే, ఓకే, హిందుత్వతో ప్రాబ్లం. హిందుత్వతో ప్రాబ్లం. హిందూ మతం కూడా హిందుత్వ ప్రమాదంలో ఉంది అనుకుంటున్నాను. హిందూ మతం కూడా హిందుత్వతో ప్రమాదంలో హిందుత్వ ఉంది. Okay, ప్రమాదంలో ఉంది అనుకుంటున్నాను. Definitely. ఏంటి సార్ హిందూ చెప్పనివ్వండి, ఆయన చెప్పండి సార్, ఒపీనియన్ ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. హిందుత్వ ఎలాగా? హిందూయిజానికి హిందుత్వకి ఏమిటి తేడా అసలు? అంటే మతం దాని మానాన అది ఉంటే ప్రమాదం లేదండి. అది అది కన్సాలిడేషన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ప్రమాదం. పక్క మతాల ప్రమాదకరము ఇవన్నీ మాట్లాడటము, ఇది ఇబ్బందికరం. సమాజంలో ఒక ఎక్కడ హిందుత్వ అలా మాట్లాడుతోంది? లేదండి. ఎక్కడ లేదు, ఇప్పుడు మాట్లాడుతుంది? యాక్చువల్లీ సార్ మాట్లాడుతున్న డ్యూయల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చారు. అద్భుతంగా ఇస్తున్నారు, మీరు మాట్లాడండి, ఏం పర్లేదు. ప్లీజ్. సరే చెప్పండి సార్, ఏంటి అసలు హిందుత్వ అదే ఏంటి ప్రమాదం ఏమిటి చెప్పండి. హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారానే హిందువులను ఒక చోట కన్సాలిడేట్ తీసుకురావడం. చేయగలుగుతారు. ఈ చేసేటువంటి కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది. హిందూ మహాసభ దగ్గర నుంచి నడుస్తున్న కార్యక్రమమే ఇది. ఇది ప్రమాదం. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ మతం ప్రమాదంలో ఉంది అని ఎలా చెప్పగలుగుతారు? ఎక్కడి నుంచి ప్రమాదం అనే ప్రశ్న వస్తుంది. అది పక్క మతాల నుంచి ప్రమాదం. పక్క మతాల నుంచి ప్రమాదము అనే మాట ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అందరి మనసుల్లోనూ ఒక చిన్న ఇబ్బంది మొదలవుతుంది. అంటే జరిగిన విషయాలు చెప్తున్నాము అనే ఉద్దేశంతోనే చెప్తారు వీళ్ళు చాలా టాక్టికల్గా. ఆ చెప్పే క్రమంలో అవతల వాళ్ళు చాలా దుర్మార్గులు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. అలా చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు ఇబ్బంది పడతారు. ఈ మెజారిటీ మతంలో ఎప్పుడైతే అభద్రత కలిగిస్తారో, ఈ మెజారిటీ మతంలో కలిగిన అభద్రత తాలూకా ప్రభావం మైనారిటీల మీద కూడా పడుతుంది. వాళ్ళు కూడా తమని తాము ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెడతారు. అప్పుడు ఘర్షణాత్మక కార్యక్రమాలు మొదలవుతాయి. ఇది ప్రమాదం. అందుకని హిందుత్వ కావచ్చు, లేదు ఏదైనా సరే మతోన్మాదము అనేది ప్రమాదం. అది ప్రస్తుతం భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇబ్బంది. అది మెజారిటీ మతానికి సంబంధించిన ఉన్మాదము ఉంది ఇక్కడ. ఆ ఉండటము అనేది మాత్రమే ప్రమాదం. హిందూ మతోన్మాదం ఉంది ఇక్కడ అనేది ఆయన పాయింట్.
ప్రాబ్లం ఏంటంటేనండి సార్, ఇందాకటి దాకా హిందుత్వంలో కుల వివక్ష ఉంది, కులాలన్నీ విడిపోయి హిందువులందరూ విడిగా బతుకుతున్నారు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే హిందుత్వ పేరుతో వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేయటం ప్రమాదం అంటున్నారు. Yeah. ఇందాకేమో Two విడిపోవటం different- ప్రమాదం అన్నారు, ఇప్పుడేమో ఏకం అవటం ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. మైట్ బి కన్ఫ్యూజ్డ్ ఐ థింక్. టూ అవును. డిఫరెంట్ పాయింట్స్ సార్. అవును, నిజమే కదా. లేదు లేదు అంటే హిందూ మతంలో ఇంటర్నల్ ఉండే రివ్యూ వేరు. ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇంటర్నల్ గా మేము Internal విడిపోయి ఉంటే review వేరు. ప్రమాదం లేదు ఎవరికైనా సరే. ఉమ్, మేము విడిపోయి ఉంటే ఉమ్. ఎవరికి ప్రమాదం లేదు. మేము కలుస్తుంటే పక్క మతాల వాళ్ళకి ప్రమాదం, మైనార్టీలకు ప్రమాదం ఇంటర్నల్ అని గా చెప్పేసి కలవండి, అంటున్నారు. ఇంటర్నల్ గా కలవండి. కాదు. మళ్ళీ మీరు ఇక్కడ ప్రమాదంలో ఉన్నారని చెప్పి పక్క వాళ్ళని భయపెట్టడం గతంలో ఎందుకు? గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రఖ్యాత పాలిటిషియన్ ఇచ్చారు. నో మైనారిటీ కెన్ బి సేఫ్ బై కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ దేర్ నేబరింగ్ మెజారిటీ అని చెప్పేసి. ఇది భారతదేశానికి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి వర్తిస్తుంది. ఎవడైనా సరే మైనారిటీగా ఉన్నవాళ్ళు నీ పొరుగునే ఉండే మెజారిటీని పదే 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 క్లించింగ్ చేయటం వల్ల నువ్వు ఇబ్బందుల్లోనే ఉంటావు తప్ప నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. కానీ భారతదేశంలో అదృష్టవశాత్తు ఆ పరిస్థితి ఎప్పుడు లేదు. అండ్ ఇందాక సెక్యులరిజం కాడికి మళ్ళీ వస్తున్నానండి. సెక్యులరిజం అనే పదం రాక ముందు కూడా భారతదేశంలో మత మార్పులు జరిగాయండి. శంకరాచార్యుల వారు ఎంతో మందిని వాళ్ళ మార్గం నుంచి వాళ్ళని చర్చల ద్వారా కన్విన్స్ చేసి ఈయన మార్గంలోకి తీసుకొచ్చుకున్నారు. 75 అవైదిక మతాల్ని ఆయన 72 అవైదిక మతాలని 72. ఖండించి ఉమ్. ఆయన షణ్మత స్థాపన చేశారు. చేశారు. ఆ షణ్మతాలు స్థాపించారు కానీ మీరు అందరూ కూడా నేను స్థాపించిన మతంలోనే ఉండాలని అనలేదు. గర్వాపసి చేశారు ఆయన కూడా. తర్వాత అది చెప్తున్నానండి, ఇప్పుడు చేసేటప్పుడు సెక్యులరిజం అనే పదం లేదు భారతదేశంలో. Right. అంటే ఆర్టికల్ 25 కూడా లేదు, అప్పుడు రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్ లోకి రాలేదు లేదు, కదా లేదు, ఇంకా. లేదు. అయినా కూడా ఇక్కడ అంత స్వేచ్ఛాయుత వాతావరణం ఎందుకు ఉంది అంటే బికాజ్ ఇక్కడ సనాతన ధర్మం ఉంది కాబట్టి. ఇక్కడ వ్యక్తులు మాట్లాడి సిద్ధాంతాల ద్వారా చర్చించుకోవటానికి ఆస్కారము అవకాశం ఉంది కాబట్టి. అంతేగాని ఇక్కడ మిగతా రెండు మతాల్లో చెప్పినట్లుగా నీ మతం కానోని చంపేయి, నీ దేవుణ్ణి పూజించనుని నరికేయి, మంటల్లో తోసేయి అని మాకు ఎక్కడ చెప్పలా. నేను మళ్ళీ ఇప్పుడు మన రెడ్ టీవీ వేదికగా కూడా అందరికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నానండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఈ రెండు క్రిస్టియానిటీ ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే చర్చకు వస్తాను అంటే కనుక, లేదు ఆ రెండు పుస్తకాలు తీసుకుని సారే నాతో వస్తానంటే కనుక నేను హిందూ గ్రంథాలు తీసుకొస్తాను, లేదంటే నేను ఆ రెండు మతాల కాదండి. గ్రంథాలు తీసుకొస్తాను. మీరు ఇప్పుడు నో 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 మీరు ఎందుకంటే మీరు మంటల్లో వేస్తారు. డిస్టర్బ్ చేయలేదు కదా, నేను ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. నేను ఆ రెండు మతాలకు సంబంధించిన మత గ్రంథాలు తీసుకొస్తాను. మీరు హిందూ మత గ్రంథాలు 2 ఉంటే 2, 200 ఉంటే 200, 2000 ఉంటే 2000, 20,000 ఉంటే 20,000 గ్రంథాలు తీసురండి. హిందూ గ్రంథాల్లో కానీ ఆ గ్రంథాలను కానీ పరిశీలించి ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనే అంశం మీద పరిశీలన చేద్దాం. నేను చూపించే వచనాలు గనక ఆ రెండు మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అంటే ఇక జీవితంలో మీరు ఆ మత గ్రంథాల గురించి మాట్లాడకూడదు. ఆ వచ్చేవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆ మత గ్రంథాన్ని విడిచిపెట్టేయాలి. ఆ మత గ్రంథం మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని ప్రచారం చేయాలి. వైస్ వర్సా. ఆ తీసుకొచ్చే గ్రంథాల్లో ఎన్ని మత గ్రంథాల్లో అయితే మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఒక్క లైన్ అయినా సరే చూపిస్తే ఆ మత గ్రంథాన్ని బాహాటంగా నేను విడిచిపెట్టడమే కాదు, హిందువులందరూ ఈ గ్రంథాన్ని దూరం పెట్టండి, ఇది అంటరాని పుస్తకము, ఇది మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది, ఇది మానవాళికి ప్రమాదకరము అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి ప్రచారం చేస్తారు. ఇప్పుడు పాయింట్ లోకి వస్తామండి. ప్రమాదంలో హిందూ ధర్మం అని చెప్పేసి చెప్తున్నారు. హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది. హిందుత్వం కారణంగా హిందుత్వ కారణంగా ప్రమాదంలో. హిందుత్వం కారణంగా. అసలు ఈ హిందుత్వ అనే పదం ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది? వీర్ సావర్కర్ గారి నుంచి వచ్చింది. ఆయన భవిష్యత్ ద్రష్ట. ఆయన ముందే భవిష్యత్తుని పరిశీలించారు. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం కోసం ఉవ్వెత్తున పోరాటం జరుగుతుంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మతపరమైన ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం మానేసి ఎక్కడో ఖలీఫా అనే అతని పదవి పోయింది కాబట్టి ఖలీఫాట్ మళ్ళీ తిరిగి కూర్చోపెట్టాలని చెప్పేసి టర్కీలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ఇక్కడ స్వతంత్ర పోరాటం మానేసి కూర్చున్నారు. మహాత్మా అప్పటి నుంచి నేను చెప్తున్నాను, గాంధీ ముస్లింలు పట్టుపట్టారు కాబట్టి గాంధీ ఆ పని చేశాడు. గాంధీ ఖిలాఫత్ మూవ్మెంట్ కి మద్దతు ఇచ్చాడు. అంటే వాళ్ళ మతపరమైన అవసరాల కోసం, వాళ్ళ దేశం కాకపోయినా వాళ్ళ ప్రాంతం కాకపోయినా ఎక్కడో ఉన్న దానికోసం దేశపు ఆత్మాభిమానాన్ని, దేశపు అవసరాన్ని కూడా తాకట్టు పెట్టేస్తున్న వ్యక్తులు ఈ దేశంలో తయారవుతున్నారంటే భవిష్యత్తు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే హిందువులు సంఘటితం అవ్వటం ఒక్కటే భారతదేశానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి చెప్పారు, అనుకున్నారు. ఆ సావర్కర్ గారు ఆ రోజు ఆలోచించిన విధానం కారణంగానే హిందూ ఏకీకృతం అనేది ప్రారంభమైంది. అప్పటిదాకా కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడిపోయిన హిందువులందరినీ హిందూ దేశ్కి బంధు అని చెప్పేసి ఒక నినాదంతో కలిపారు ఆయన. దానిలో మీకు వచ్చిన బాధ ఏంటి సార్?
మేము కలిస్తే మీ ప్రాబ్లం ఏంటి? ఈ రోజున ముస్లింలందరూ కూడా యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని చెప్పి కలిసి ఉంటున్నారు. మీరు కలవటం వల్లనే యూనివర్సల్ పక్క మతం వాళ్ళు అదే బెదిరిపోతున్నారు అని చెప్తున్నానండి. అంటున్నారు. యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని చెప్పేసి చెప్తారు. ఉమ్. అంటే ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడా అన్నదమ్ములే అని చెప్పేసి చెప్తారు. ఉమ్. క్రైస్తవులు కూడా అదే చెప్తారు. మనం మనుషులు వేరైనా మతాలు వేరైనా సరే మనందరం కూడా ఒక తల్లి బిడ్డలే అని చెప్పేసి అందరినీ కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఉమ్. బైబిల్ చూసుకోండి, ఖురాన్ చూసుకోండి, మత గ్రంథాల పేర్లు చెప్తున్నాను నేను. నా మత ధర్మాన్ని అవలంబించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి పరలోకంలో శిక్షలు ఉంటాయి, ఈ లోకంలో శిక్షలు ఉంటాయి. ఇక్కడ చంపేయండి అవసరమైతే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా చంపేయచ్చు. ఇక్కడే చంపమని చెప్తున్నారు. Obvious, ఇక్కడ మరి ఇక్కడే చంపాలి. చంపేస్తే దేవుడు పైకి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు చేసేది ఏందో ఇంకా మరి వాళ్ళు తెలుసుకోవాలి ఆ విషయం. హిందూ దారుణమైన గ్రంథాల్లో రా- మాత్రం అంత దారుణమైన రాతలు ఏవి కూడా ఉమ్. మన గ్రంథాల్లో ఎక్కడా లేవండి. ఉమ్. మన గ్రంథాలన్నిటిలో కూడా అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవించటమే తప్ప నీ కోసం ఎవడో వచ్చి ఏం చేసేది లేదని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ భగవద్గీతలో కూడా స్వామి ఒక మాట చెప్తున్నారు, అధ్యుర్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి. ఎప్పుడెప్పుడైతే ఇక్కడ ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుని అధర్మాన్ని అంతం చేస్తానరా బాబు, మీరు కొట్టుకు చచ్చిపోకండి ఉత్తు పుణ్యాన్ని అని చెప్పేసి చెప్పారు. మరి ఇట్లాంటి సనాతన ధర్మం వల్ల మిగతా వాళ్ళకి ప్రమాదం వస్తుంది అంటే ఎలా Yes, సార్? వస్తది. అంటే ఎప్పుడు ఇప్పుడు వస్తుంది అంటే ఎవడైనా సరే మితిమీరి చేస్తే ఎట్లా ఉంటుందండి? ఉమ్. ఈరోజు పాండవులు ఉన్నారు, భరించారు, సహించారు, అన్ని చేశారు. ఎప్పుడు ఎదురు తిరిగారు? చివరాఖరి స్థాయిలో ఎదురు తిరిగారు. ఎవరికి తిరిగారు? సొంత అన్నదమ్ములకి తిరగాల్సి వచ్చింది. వచ్చింది. తప్పు చేసినోడు, మరీ అన్యాయంగా ప్రవర్తించేవాడు, అధర్మంగా ప్రవర్తించేవాడు సొంతోడైనా సరే వేసేయాల్సిందే. ఉమ్. రామాయణంలో అయినా సరే విభీషణుడు అన్నదమ్ములకి ఎందుకు ఎదురు తిరిగాడు? ఆ. వాళ్ళు అధర్మంగా ఉన్నారు కాబట్టి కదా. ఉమ్. సనాతన ధర్మం కౌంట్స్ ఓన్లీ కాండక్ట్ అంతే, మిగతా ఏది ఇక్కడ ఎట్లాగో లేదు. కానీ మిగతా మతాలు అలా కాదండి. నీ మతం కానూని చంపే, నీ మతం కానూని నరికే అనే వచనాలు చదువుతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రమాదాన్ని గుర్తించి ఈ దేశానికి హిందుత్వం కావాలి, హిందూ ధర్మంతో పాటు అని చెప్పేసి సావర్కర్ ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తును చూసి చెప్పారు. నిన్న మొన్న బెంగళూరులో చూడండి, షాప్ లో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే ఆడెవడుకో నొప్పి వచ్చింది ముస్లిం వాడికి, వాడు వచ్చి షాప్ మీద పడి కొట్టాడు. జగదీష్ మార్కెట్ లో నిన్న మొన్న కోటిలో ఏం జరిగిందండి? షాప్ లో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే వాడు ఎవడో వచ్చి కొడతాడు. ఈ దేశంలో మీటింగ్ పెట్టే సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే పోరం బొగ్గడు పాత బస్తీలో కూర్చొని రాముడిని ఎక్కడెక్కడ తిరిగి కనిందో అంటాడా? ఈ దేశంలో పుట్టి ఈ రాష్ట్రంలో బతుకుతూ ఈ రాష్ట్రపు తలమానికమైన బతుకమ్మ తల్లి గురించి నోటికొచ్చిన కారు కూతలకు వస్తాడా గాడిద? వాళ్ళందరిది మత స్వాతంత్రమా? వాళ్ళందరిది వాక్ స్వాతంత్రమా? నేను వాళ్ళందరినీ దూషిస్తే మాత్రం నాది మతోన్మాదమా? ఎవడది మతోన్మాదం? నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి, నా తల్లుల్ని దూషించిన వాడిది మతోన్మాదం. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సీతారాం యేచూరి సిగ్గు మానం విడిచేసి దుర్గమ్మ తల్లి నవరాత్రులు మహిషాసురుడితో వ్యభిచారం చేసిందని చెప్పి మాట్లాడాడు నీచుడు. ఇది ఎక్కడ ఇంత అన్యాయం ఏంటండి? దీన్ని ఎట్లా మతోన్మాదం అని అంటారు? అంటే టాలరెన్స్ ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు టాలరేట్ చేస్తారు? ఇప్పుడు ఆయన 2 విషయాలు మాట్లాడారు. సావర్కర్, హిందుత్వ ఇవన్నీ మాట్లాడారు. ఆయన మాట్లాడే క్రమంలోనే పక్క మతంలో నరికే చంపే అనేటువంటివి ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఉన్నాయని చెప్తూ గ్రంథాలు ఉన్నారు. ఉన్నాయి. అసలు పక్క మతం గొడవ మనకేలా అనే పద్ధతిలో రిఫరెన్స్ ఎందుకని అవసరం వెళ్ళదు? కదా మేడం ఇప్పుడు ఒక భరద్వాజ్ మాట, గారు. పక్క మతం పక్క కంటే మతాలు మా మతం ప్రమాదంలో గొప్పది. ఉన్నాయి అన్నారు. ఎందుకు ప్రమాదంలో ఉన్నాయంటే వాళ్ళు కోరి తెచ్చుకున్న తలనొప్పే. నో వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని పాటిస్తారు కాబట్టి ఆ గ్రంథం పాటించి వాళ్ళు నరుకుతుంటే మేము నరికించుకోలేం కాబట్టి. ఎందుకంటే ఈ పాత బస్తీలో ఉన్న ఒక పందెం ఏమన్నాడు? మీరు 100 కోట్ల మంది ఉన్నారు కదా, పావు గంట పోలీసులు తప్పుకుంటే నేనేంటో చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం అన్నాడు. గుర్తుందా మీకు? మరి 25 కోట్ల మంది ఉన్న పేర్లు నీకోసమే మాట్లాడుకుందామండి. అక్బరుద్దీన్ అనేవాడు పాత బస్తీలో ఉన్న నువ్వే 25 కోట్ల మంది ఉన్న నువ్వే పావు గంట పోలీసులు తప్పుకుంటే అంటున్నావు కదా. మరి మేము 100 కోట్ల మంది ఉన్నాం, అదే పోలీసులు పక్కకు తప్పుకోమను. మరి ఎందుకు హిందువులు మాకు 5 నిమిషాలు అనట్లేదు? చాలదా? మరి ఈ మాట ఎందుకు హిందువులు అనట్లేదు? ఈ అందరు 5 కూడా నిమిషాలు చాలదా, అనట్లేదు పావు కదండి. గంట చాలదా అనే కాదండి. కొట్టి పదాలే కొట్టించేసుకునే టైప్ లో ఎవరు ఉండరు కదా. ఇప్పుడు ఎందుకు సార్ అదే కొట్టించుకుంటారు? చెప్తున్నారు. ఎందుకు మీరు అక్కడ ఎందుకు దాకా? రిటాలియేషన్ ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవ్వరు? అంటే ఏంటి మేము ఎట్లా కూర్చోాలి, అట్లా చవటల్లాగా కూర్చుంటాం అనుకుంటున్నారా? ఆ రోజులు పోయాయండి. కరెక్ట్. ఎందుకు కూర్చోవాలి? అసలు కూర్చోవటం లేదు, కూర్చోకపోవడం అనేది ప్రమాదకరం అని నేను అంటున్నా. ఎందుకు కూర్చోవాలి అనేది ప్రశ్న సార్. అసలు ఇప్పుడు ఒక దెబ్బ కొడితే ఇదేమన్నా మేమేమన్నా గాంధీలమా? చిచి, చెంప మీద గాంధీ కొడితే ఇంకో చెంప చూపించాలి. కాదండి, గాంధీతో పోలికింటి అసలు అసలు గాంధీ ఈ దేశానికి ఏమైనా ఆదర్శం నేర్పాడా? అది అవమానం. నాకు ఏ ఆదర్శం నేర్పలా. గాంధీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆదర్శం కాదు. అసలు గాంధీ ఈ దేశానికి ఇచ్చిన సందేశం కూడా ఏమీ లేదండి. రైట్. సరే చెప్పండి నాకు సార్. కావాల్సిన సందేశాలన్నీ నాకు రాముడు, కృష్ణుడు, అమ్మవారు అవతారాల రూపంలో భూమి మీదకి వచ్చి అన్ని నాకు ఇచ్చేశారు. నేను అవే పాటిస్తా. అదేంటి గాంధీ గారు భగవద్గీత పట్టుకునే ఉండేవాడు కదండి రెగ్యులర్ గా. ఒకటండి,
సనాతన ధర్మం విషయంలో కూడా మేము అదే చెప్తాం. ధర్మం అనేది ఖడ్గం లాంటిది, ఆయుధమే. కానీ ఆయుధాన్ని మనం చేత్తో పట్టుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు వాడు శత్రువు వస్తా ఉన్నాడు, ఇట్లా పట్టుకు కూర్చుని నా దగ్గర కత్తి ఉంది తెలుసా అంటే ఉపయోగం ఉందా? ఆ కత్తి వాడటం కూడా తెలియాలి. భగవద్గీత చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని, భగవద్గీత చెప్పిన కర్తవ్య బోధని గనక గాంధీ పాటించి ఉండుంటే స్వతంత్రం 10 ఏళ్ల ముందే వచ్చుండే. ఏమంటారు సార్ దానికి ఆన్సర్ ఏంటి? లేదు లేదు లేదు, ఇక్కడ చర్చ అంతా కొంచెం పర్వాలేదు సార్, టాపిక్ లేదు, మనం ఈ నేను టాపిక్ కూడా కాదని- మాట్లాడాలి అనుకున్నాం, డివియేట్ అయినా పర్వాలేదు చెప్పండి. డీవియేషన్ ఏం లేదండి, ఉమ్. ప్రాపర్ గానే వెళుతోంది. నేను అనుకున్నటువంటిది ఏదైతే ఉందో అంటే హిందుత్వ అభిప్రాయాలే ఇప్పుడు ఆయన కూడా వ్యక్తం చేశారు. Hmm. అందులో భాగంగానే అవతల మతాల దూషణ కార్యక్రమం కూడా జరిగింది. సో దూషించినా దూషించలేదండి. కూడా మేము కామ్ గా ఉండాలా? కాదు మేడం, ఇక్కడ చిన్న హిందువులు కరెక్షన్, కామ్ గా ఉండాలా? చిన్న కరెక్షన్, ఉమ్. సబ్జెక్ట్ టు పాయింట్. ఉమ్. అవతల మతాల దూషణ నేను ఎక్కడ చేయలేను. నా మొత్తం ట్రాక్ వెనక్కి తీసుకు చూసుకోండి. అవతల మతాల ఉన్మాదులు మాట్లాడిన మాటలకి నేను కౌంటర్ వేశాను. వ్యక్తుల్ని అవును. ఆ మాత్రం వ్యక్తులకి నేను ఆబ్వియస్లీ ఇస్తాను. లేదు ఇస్తాను. నా వాళ్ళ- ధర్మాన్ని అదే. తప్పుపట్టిన వాడికి నేను తిరిగి సమాధానం చెప్పకుండా ఎట్లుంటా? అక్బరుద్దీన్ గురించి మాట్లాడిన మాట ఓకే, ఉమ్. అది కాదు ఆ మత గ్రంథాలలో ఉంది అనేది కూడా అక్కర్లేదు అంటున్నాను. గ్రంథాల్లో ఉన్నదే మాట్లాడారు, లేని క్రియేట్ చేయలేదు కదా సార్. మరి ఇప్పుడు రకరకాల ఈ వ్యాఖ్యానాలు చేయొచ్చండి, వక్రీకరించు ఓడించు అని ఒక పద్ధతి ఉంటుంది. అసలు దాన్ని అవతల వాళ్ళ మత గ్రంథ సమీక్షలు ఎలా మేడం ఒక్కటే మాట అండి. అనేది నా నేను గొడవ. వక్రీకరిస్తున్నాను అనే ఆలోచన మీరు ఎవరికైనా వాళ్ళ మత ఉంటే గనక, గ్రంథాలని సమీక్షిస్తే వాళ్ళు వీళ్ళ మత గ్రంథాలను కూడా వాళ్ళు సమీక్షిస్తారు. ఉమ్. నేను వక్రీకరించాను అనే ఆలోచన కనుక వీళ్ళకి ఉంటే గనక, టీవీ చూస్తున్నా లేకపోతే మన ఛానల్ చూస్తున్న ముస్లింలు క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ గా మేడం గారికి ఫోన్ చేసి డిబేట్ ఏర్పాటు చేయమని మీరు అడిగితే ఆవిడ వస్తారా? ఏర్పాటు చేస్తాను. నేను వస్తానండి. నేను అన్న మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఉమ్. ఉమ్. ఖచ్చితంగా ఒకసారి మతోన్మాదాన్ని, ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనే దాని మీద ఇంకొకసారి ఇంకొక చర్చించుకుందాం. ఇద్దరితో, అంటే ఒక ముస్లింతో, ఒక క్రైస్తవులతో కూడా, అలాగే మీరు కూడా ఒక కమ్యూనిస్ట్, అలాగే ఒక హిందూ, వీళ్ళతో మీ నలుగురితో ఒక డిబేట్ ప్లాన్ చేద్దాం సార్. ఇప్పుడైతే చెప్పండి, అసలు ఒకరు వచ్చి మన అదే పనిగా హిందువుల మీద దాడి చేస్తుంటే, హిందుత్వం మీద దాడి చేస్తుంటే టాలరేట్ చేస్తూ ఉండాలనా మీ ఉద్దేశం? లేదండి, ఉమ్. టాలరేట్ చేస్తే తప్పేమిటి అంటున్నాను. ఎందుకు టాలరేట్ చేయాలి? చచ్చిపోతే అంటే మేము చంపేస్తాను, ఒకటండి, నువ్వు అలా tolerate చేయాలంటే జరగలేదు. correct కాదు కదా. మేడం, ఒక జరగలేదు. చిన్న పదే మాట పదే అండి. ఇది కూడా చెప్తున్నారు, మేడం, హిందూ ఒక మతం చిన్న ప్రమాదంలో మాట అండి. ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఇక్కడ చెప్పడమే సార్ మాకు కొత్తగా ఒక అహింస conspiracy. గురించి చెప్తున్నారు. ఉమ్. మాకు సనాతన ధర్మంలో అహింస గురించి మాకు కొత్తగా చెప్పక్కర్లేదండి. ఈరోజు బుద్ధుడు ఏదో చెప్పాడు అని చెప్పి అంటారు, అహింస పరమధర్మం అని చెప్పేసి. బుద్ధుడు కూడా మా ధర్మం నుంచి కాపీ కొట్టిన మాటలే అవన్నీ. ఉమ్. మాకు అహింస అంటే ఏంటో తెలుసు. కాకపోతే అహింసలో ఉన్న డిఫరెన్సియేషన్ ఏంటో సార్కి బహుశా నోటీస్ చేసినట్లేరు. మేము రిలేటివ్ అహింసను నమ్ముతామండి. ఒక పాము రోడ్డు మీద కూర్చుని ఉందనుకోండి, దాని మానాన్ని అది బతుకుతుంటే మేము వీలైతే పాలు పోసి వెళ్తాము, లేకపోతే పక్క నుంచి వెళ్ళిపోతాం. ఇది రిలేటివ్ అహింస. బట్ వర్చువల్ అహింస అని ఒకటి ఉంటుందండి. పాము మన కరవటానికి వస్తుంటే కూడా, అయ్యో పాపం కరవటానికి వస్తుంది, దానికి ఆహారం దీని ఎన్నాళ్ళు అయిందో అని కాలు అప్పు చెప్పి అంత చవటాలు దద్దమలు అయితే హిందువులు కాదు. యా, అలా ఉండాలనేదా మీ ఉద్దేశం? ఇప్పుడు ఆయన ఎలా చెప్పింది అండి? కదా, సూటిగానే చవటలు చెప్పారు కదా. ఇప్పుడు దద్దమ్మలుగా ఉండకూడదు ఇప్పుడు ఒక పాము అనుకోవడమే. మనల్ని కరవటానికి వస్తే మన అహింసను పాటించాలి అక్కడ అనేది ప్రశ్న సార్. ఇప్పుడు పాము ఏది, పక్క మతాలు మొత్తం పాము Whatever. అంటున్నారా? మేబీ మీరు అట్లా తీసుకుంటానంటే ఐ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్ అండి. నేనే చెప్తున్నాను, ఈ- హిందూ ఇలాంటి మతానికి అభిప్రాయాలు వద్దు ప్రమాదం అంటున్నాను. కల్పించే పాషండ మతాలన్నీ కూడా పాములు, కొండ చెలువులు, నాగులే. ఓకేనా? వీటితో కంటెంట్ ఓకే, కంటిన్యూ. వీటితో కన్విన్సింగ్ గా మీరు వాటిని మార్చే ప్రయత్నం చేయండి. ఎవరిని మార్చాలి సార్? ఎవరినండి ఈ పాముల్ని, కొండ చిలువల్ని అంటే మార్చే ప్రయత్నం మేడం, ఇప్పుడు చేయండి. ఒకడు అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఈ దేశంలోకి AK-47 బాంబులు తీసుకుని బోర్డర్ దాటి వస్తా ఉంటే, బాబు మా మీద బాంబులు వేసుకుంటూ కూర్చోండి, మేము మాత్రం ఓం నమ శివాయ, జై శ్రీరామ్ అంటూ కూర్చుంటాం అని చెప్పాలా? అది సాధ్యపడేటటువంటి అంశం కాదు కదా భరద్వాజ్ సార్ గారు. మీరు మాట్లాడుతున్నది మీ అనుభవానికి లేదు, తగిన మాటలు ఇదిగో కాదు అన్న విషయం ఇలా బహుశా మీరు ఈ పాటికి అర్థం AK-47 చేసుకుని పట్టుకుని ఉంటారేమో. AK-47 పట్టుకుని దేశంలోకి వచ్చేస్తున్నారు ఉమ్. అంటే అసలు ఉగ్రవాదం అనేది అక్కడే పుట్టింది, అక్కడే ఉంది. టోటల్ గా ఇస్లాం ఒక ఉగ్రవాద మతము అనే ఎస్టాబ్లిష్ చేయటమే ఇబ్బందికరం. అలాంటిది వద్దు, కొంచెం Okay. స్నేహపూరితంగా వ్యవహరించే సో ఇప్పుడు పద్ధతిలో సార్ వెళ్ళగలిగితే ఇస్లాంని బాగుంటుంది. తీవ్రవాద మతంగా చెప్పడం తప్పు అంటున్నారు కాబట్టి చిన్న కరెక్షన్ అండి. ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదండి. బట్ మన భారతదేశంలో ఉన్న టెర్రరిస్టులు అందరూ ముస్లింలు. దీనికి నిజమే కదా సార్, ముస్లిమ్స్ టెర్రరిస్టులు అందరూ. అదేంటి ఇతర terrorism? ఇతర మతస్థులు ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా? ఎక్కడండి? నాలెడ్జ్ కోసం ఎందుకు లేరు? ఎక్కడ ఉన్నా చెప్పండి సార్, ఇప్పుడు హిందువుల్లో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, ఎంతమంది AK-47 Knowledge తీసుకుని కోసమే యుద్ధం అడుగుతున్నాను చేస్తారు? సార్, చెప్పండి ఇప్పుడు సార్. పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళందరినీ టెర్రరిస్టులనే అన్నారు కదా. వాళ్ళు టెర్రరిస్టులైనా మరి?
ఎవరు ఖలిస్తాన్ లో జరిగినటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళందరూ టెర్రరిస్టులేనా? చెప్పండి మరి. అని నేను అంటం లేదండి. ఆహా, టెర్రరిస్టులు అని మీరు- అన్నారు కదా. కాదు నేను టెర్రరిస్టులు అంటున్నాను ఎవరున్నారు అని మేడం, ఒక అడుగుతున్నాము. చిన్న మాట. ప్రశ్న అది. సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక మాట అనాలి అంటే ఆయనకి తెలిసింది నేను- అనాలి. ఎవరో అనుకునే మాటలు అనకూడదు. Hmm. నేను ఆల్ ముస్లిమ్స్ ఆర్ టెర్రరిస్ట్ కాదండి, బట్ టెర్రరిస్ట్ ఆర్ టెర్రరిస్ట్ అందరూ అందరూ ముస్లిమ్సే ముస్లిమ్స్ అని నేను అని అంటున్నా అంటే అది నా మాటే. Hmm. ఇప్పుడు ఖలిస్తాన్ ఈ విషయంలో చెప్పండి, మీ మాట అన్ని- పక్క వాళ్ళ మాట. అన్ని మతాలలోనూ తీవ్రవాదులు ఉన్నారు, అన్ని టెర్రరిస్టులు మతాల్లోనే ఉన్నారు. మాట అనకండి. హిందువుల్లో హిందూ టెర్రరిస్టులు ఎవరు ఉన్నారో మీరు మతంలో కూడా చెప్పండి. టెర్రరిస్టులు ఉన్నారు. చెప్పండి. ఎవరండి? చెప్పండి. మీరు మెన్షన్ పేర్లు చేస్తే చెప్పండి. బాగుంటుంది కదా. అసలు నేను చెప్తా. answer అయిపోతుంది. జైషే మహమ్మద్, లష్కర్ తైబా, సిమి ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు 10 చెప్తానండి. నేను కూడా చెప్తాను. ఇండియన్ చెప్పండి. ముజాహిదీన్ ఇట్లాంటివన్నీ చెప్పమని పేర్లు చెప్తాను. ఇప్పుడు ఇది భారతదేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా హిందుత్వాన్ని హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారం ఉంది. సంఘ్ పరివార్ మొత్తం కూడా సంఘ్ పరివార తీవ్రవాద సంస్థను మీరు ఎట్లా అంటారండి? ఎట్లా అంటున్నారు? నేను అంటున్నానండి. మీ ఒపీనియన్స్ కాదు ఇక్కడ. తీవ్రవాద సంస్థగా ఎవరు గుర్తించారో మీరు చెప్పండి. నేను మీరు గుర్తిస్తున్నా. ఇష్టం వచ్చినట్టు ప్రతి సంస్థని అట్లా ఉన్మాదంతో మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు సార్. అది మీ అనుభవానికి మీ వయసుకి అసలు కరెక్ట్ కాదు. అది టెర్రరిస్ట్ నిజమే, గుర్తింపు కూడా ఏదో ఉంటుంది కదండి. ఉంటుందండి ఖచ్చితంగా. ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది కదా. గుర్తింపేం నేను అక్కర్లేదు. చెప్పిన సంస్థలన్నింటినీ కూడా భారత ప్రభుత్వంతో పాటు గుర్తించారు. ఐక్యరాజ్య సమితి కూడా భారత తీవ్రవాద ప్రభుత్వం. సంస్థలుగా గుర్తించినాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఆ. ఆర్ఎస్ఎస్ విషయంలో మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకాల ఉన్న భూమికి ఏంటో చెప్పండి. ఒక్కసారి వాళ్ళు దాడులు చేశారు కదా. ఎక్కడ చేశారు? ఏ కాంటెక్స్ట్ లో ఏ దాడి కాంటెక్స్ట్ లో చేశారు దాడులు అనేది చేశారు? ఒక్కసారి. ఎవరిని చంపారు చెప్పండి. అదే సార్ ఇప్పుడు ప్రశ్న అదే సార్. మళ్ళీ ఈ- చెప్తున్నా, వ్యక్తులు చేసిన దానికి వ్యవస్థ మీద నిందలు వేయటం అనేది మహాపాపం, తప్పు కూడా సార్. ఇప్పుడు నేను చెప్పింది ఆ సంస్థలు స్వయంగా బాంబు దాడులు చేసి బాధ్యత వహిస్తూ లేఖలు విడుదల చేశాయి కాబట్టి వాటిని గుర్తించి ఇవి తీవ్రవాద సంస్థలని ప్రకటించారు. అదే తీవ్రవాదము, టెర్రరిజం ఉమ్. ఇది రకరకాల యాంగిల్స్ లో వాడారండి ఈ పదాలని. సార్ నేను ఇప్పుడు ఆ యాంగిల్స్ మనకు వద్దు సార్. నేను చెప్పిన సంస్థలకు ఒక బేస్ ఉంది తీవ్రవాద సంస్థలు అంటానికి. మీరు అన్ని మతాల్లోనూ తీవ్రవాదులు ఉన్నారు అన్నారు కాబట్టి అన్నాను. హిందువుల్లో ఉన్న తీవ్రవాదులు ఎవరో మీరు చెప్పండి. నేను చెప్పాను స్పష్టంగానే. ఏం చెప్పారు? నా అభిప్రాయం మీ నేను అభిప్రాయం చెప్పాను. కాదు సార్. మీ అభిప్రాయం అంటే మీ అభిప్రాయం దీనికి ప్రకారం గుర్తింపులు- ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం మీరు టెర్రరిస్టే. మరి నేను టెర్రరిస్ట్నేనండి. నేను సర్టిఫైడ్ టెర్రరిస్ట్. సర్టిఫైడ్ టెర్రరిస్ట్ అంటే మీరు ఇప్పుడు జైల్లో ఉండాలి మరి ఈ పాటికి. నేను ఉన్నాను. ఇప్పుడు ఉండాలి. లేదండి, ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా certified ఉండొచ్చు, terrorist తప్పేం ఉండాలి. లేదు. నేను మరి కాదని అలా అంటలేదు. కాదండి. మీరు సర్టిఫైడ్ టెర్రరిస్ట్ అని మీరే ఒప్పుకుంటున్నారు ఆహా, కదా. లేదు, మరి లేదు. అలా RSS ఆహా, ఎవరన్నా లేదు, certify లేదు. చేశారా? అంటే నన్ను ఈయన గవర్నమెంట్ certified సర్టిఫైడ్. ఈయన గవర్నమెంట్ సర్టిఫైడ్ అన్నారు. మరి ఆర్ఎస్ఎస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ఎవరైనా సర్టిఫై చేశారా? సర్టిఫై నా- చేయాలి కదా సార్. నా నిజం. మీద మరి ఈయన చెప్పిన ప్రమాణమే అడుగుతున్నాను నేను. కొత్తది ఇప్పుడు నా అడగట్లేదు. మీద టాడా పెట్టారండి. ఉమ్. నేనేం- తాడా మీదే ఉన్నారు. తాడా లేదు, ఉండదండి, పర్మనెంట్ కాదు. ఉమ్. లేదు. ఇప్పుడు లేదా? నాకు అసలు కేసు టాడా కొట్టేశారు. యాక్ట్ ఫోటో వచ్చింది. యాక్టే లేదు. ఉమ్. ఇప్పుడు కోటా కూడా రద్దు చేశారు. రద్దు అయిపోయింది. ఉమ్. ఉమ్. కోటా కూడా రద్దు అయింది. టాడా ఉన్నప్పుడు టాడా కేసు పెట్టారు కానీ ఆ తర్వాత ఆ కేసు ఎక్విటల్ అయిపోయింది. ఉమ్. ఉమ్. కాబట్టి ఎవరి మీదైనా పెట్టారు ఆ రోజు. ఇట్లా జనరలైజ్ గా ఒపీనియన్ కాకుండా టాడా హిందువుల్లో టాడా ఎవరు యాక్ట్ పెడితేనో టెర్రరిస్టులు ఉన్నారు? ఫోటో యాక్ట్ పెడితేనో వాళ్ళు అంత మాత్రం టెర్రరిస్ట్ అయిపోరు. అండ్ మోర్ ఓవర్ సార్ ఇంకా దాని విషయంలో నిందితుడిగా అప్పుడు అదే నేరం Proven లేదు, కాదు prove కదా, అవ్వలేదు. proven వచ్చేసారు, కాదు కదా. అయిపోయింది. మరి సర్టిఫైడ్ టెర్రరిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా ఆయనకి యోగ్యత చెప్పుకోకూడదు లేదు. మీరు. మీరు యోగ్యత చెప్పుకోకూడదు అలాగా, హిందువుల్ని కూడా ఇంకొకళ్ళు చెప్పకూడదు. అనకూడదు. ఇంకొకళ్ళు అనకూడదు అనేదే పాయింట్ సార్. ఎవరు సార్ హిందువులు కొన్ని ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారనే పొరపాటున చెప్తే స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను అనట్లేదు. మీరు హుందాగా ఒప్పేసుకోండి. ఏదో ఫ్లోలో అన్నాను ఒప్పేసుకోండి. దానికి ఎందుకు అంత ప్రెజుడిస్ మీకు? ఏది ఇప్పుడు అన్ని మతాల్లో టెర్రరిస్టులు ఉంటారు. ఉన్నారండి. స్టిల్ మీరు అదే మాట స్టేట్మెంట్ మీద ఇస్తుంటే ఉన్నారు. నేను ఆ దాని- స్టేట్మెంట్ that's మీద absurd. నిలబడి ఉన్నాను. మీరు నిలబడి ఉంటున్నారంటే మీరు నిలబడే అంత ప్రాతిపదిక ఏం చూపిస్తున్నారు నాకు? దానికి ఒక ఆన్సర్ చెప్పాలి కదా భరద్వాజ్ గారు. ఎవరు హిందువుల్లో ఎవరున్నారు టెర్రరిస్టులు అనేది డెఫినెట్ గా చెప్పండి. ఆన్సర్ కావాలి కదా. ఎందుకంటే నేను వాళ్ళు అది వీడియో కూడా మీరు చెప్తాను. నేను పద్మిని గారు చూసుకునేది కాదు. కొన్ని లేదు లక్షల లేదు, మంది చూస్తారు. అది కూడా చాలా స్పష్టంగా నేను సంఘ్ పరివార్ అని మాట కూడా వాడేశాను. సార్, అది ఎవరు సంఘ గుర్తించారు? పరివార్ లో 72 సంస్థలు ఉన్నాయండి. 1, 2 కాదండి. ఉమ్. చిన్న చెత్త అన్ని కలిపి సంఘ పరివార్ 72 సంస్థలు ఉన్నాయి. అన్నిటిని ఒకే ఘాటిని కట్టేస్తారా? ఒకసారి తెలియని వాళ్ళ కోసం చెప్పండి, ఏంటి సంఘ్ పరివార్? సంఘ్ పరివార్ అంటే ఏమిటో, సంఘ పరివార్ లో ఒక 5 సంస్థల పేర్లు చెప్పండి సార్. కొన్ని సంఘ్ పరివార్ అంటే ఏమిటో అందరికీ తెలిసిన విషయం. మాకు తెలియదు. ఒక 5 పేర్లు చెప్పండి. ఆ సంస్థలో ఉన్న మీరే పరివార్ లో ఉన్న చెప్పారు కదా సంస్థలు. 76 సంస్థలు ఉన్నాయని మీరే 72 చెప్పారు. అన్నాను. 72 అన్నారు. అదే మీరు ఒక 5 పేర్లు పోనీ 5 పేర్లు కాకపోతే 4 పేర్లు చెప్పండి. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓకే. అంటున్నాను, బజరంగ దళ్, ఉమ్. ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఇప్పుడు అవన్నీ సహస్రనామం లాగా గుర్తుండొచ్చు. చెప్పలేను. అంటే ఇప్పుడు గుర్తుండొచ్చు, ఒక ఉండకపోవచ్చు, 4 but పేర్లు what is- 5 పేర్లు అన్న 5 కాదు 4 చెప్పన్న. సరే. 4 పేర్లు కూడా చెప్పకుండా సరే. సార్ వాళ్ళు తీవ్రవాద సంస్థలు అని అట్లా చెప్పి కాదు, నిందలేస్తే ఎలాగండి? అట్లా కాదు. అసలు పేర్లు గుర్తుండొచ్చు, హిందూ ఉండకపోవచ్చు, కానీ అసలు మహాసభ- ఏంటి? హిందూ అంటే మహాసభ పేర్లు నుంచి గుర్తులేవు కానీ వాళ్ళు చేసే మొదలుపెడితే పనులన్నీ గుర్తున్నాయా? వాళ్ళ మీద గాంధీ వాళ్ళ హత్య మీద దగ్గర తీవ్రవాద నుంచి ముద్ర ఉందన్న విషయం గాంధీ తెలుసు. హత్య దగ్గర నుంచి మొదలు హిందూ పెడితే మహాసభ సంఘ పరివార్ లో భాగం కాదండి.
హిందూ మహాసభ దీని- సంఘ్ పరివార్ లో భాగం కాదు. దాని ముందు వెర్షన్ అనుకుందామా? కాదండి, అసలు Hmm. హిందూ మహాసభ ఇప్పటికి కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇట్ ఈస్ అ సపరేట్ ఎంటిటీ. విశ్వ హిందూ పరిషత్తు. ఇప్పుడు ఇంతకీ ఆ 4 సరే, పేర్లు చెప్పండి, చెప్పడం చెప్పండి. కోసం కష్టపడుతున్నారు తప్ప నేను పొరపాటున అన్నాను వాళ్ళ మీద తీవ్రవాద ముద్ర లేదు అన్న విషయం మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. డిజోన్ లేదు, చేసుకోరు, నేను ఎందుకంటే disown ఆయన చేసుకోవట్లేదు. డెఫినెట్ గా నేను హీ disown విల్ నాట్ చేసుకోవట్లేదు. డిజోన్ హిస్ వర్డ్స్. కానీ నేనేమంటున్నానంటే ఒకటండి, అసలు ఇలాంటి మంకు పట్టు పట్టేసి ఒకే లేదు, నేను పట్టు పట్టడం పట్టేశారు, లేదండి. ఇది పట్టేశారు. ఇదే నిజం అని అంటున్నారు. అదే నిజమని అంటున్నారంటే ఆ నిజానికి ఒక ఆధారం కావాలి. ఆధారం గురించి అడుగుతున్నాను. నేను నమ్మింది హిందువులు నిజం అంటే ఎక్కడున్నారు నాకు terrorist లు? నచ్చింది రంబ అని చెప్పినంత దరిద్రంగా ఉంటుంది. సార్, ఇప్పుడు టెర్రరిస్టులుగా గుర్తించారు మన భారతదేశం కానీ చాలా చాలా దేశాలు కూడా ఐఎస్ఐని కానీ టెర్రరిస్టులకు గుర్తించారు. ఇప్పుడు మీరు చెప్పింది ఎక్కడ గుర్తింపు పొందలేదు, ఏదో మన భావాల్ని మనం చెప్పకూడదు కదా. అండ్ ఆఫ్ ది దానికి ఒక ఆధారం ఉండాలి కదా. దానికి ఆన్సర్ అడుగుతున్నాం సార్, అంతే సింపుల్. అంటే ఇక్కడ హిందూ మతాన్ని కన్సాలిడేట్ చేసే ప్రోగ్రామ్ మొదలు పెట్టినటువంటి ఆర్గనైజేషన్స్ మీద నా విమర్శ ఉంది. ఆ ఆర్గనైజేషన్స్ ని టెర్రరిస్టులు అని సరే, ఎలా అంటారు అనేదే ప్రశ్న సార్, అంతకు మించి ఏం లేదు. మేడం, విమర్శకు కూడా నేను తప్పు పట్టట్లా. ఉమ్. విమర్శ చెయ్యండి, కానీ మీరు చేసే ప్రతి విమర్శకి కూడా ఒక హేతుబద్ధత ఉండాలి కదా. హేతుబద్ధంగా ఉండాలి కదా, ఖచ్చితంగా. సహేతుకంగా లేకుండా మీరు ఏది పడితే అది మాట్లాడి ఇది నా ఒపీనియన్ అంటే ఒపీనియన్ కాదు కదా. ఒపీనియన్స్ చాలా ఉంటాయండి. ఒపీనియన్ కాదు, మీరు అనుకోవటం కాదు సార్. అది ఎట్లా మనం గుర్తించాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్పినటువంటి ఏ సంఘాలు కూడా టెర్రరిస్టులు కాదు. చెప్పండి. ఇప్పుడు ఎలాగైతే అవతల మతంలో టెర్రరిస్టులు ఉన్నారు, గుర్తింపు పొందారు కాబట్టి, అంటే ఎవరు గుర్తించారు వాళ్ళని ఎవరు? టెర్రరిస్టులుగా? ఏమిటి ఒక్క దేశం కాదు కదా సార్, ఎన్ని దేశాలు చాలా దేశాలు గుర్తించాయి. గుర్తించాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఐక్యరాజ్య- గుర్తించిందండి. గుర్తించటానికి- ఈరోజు అంతకు ఐసిస్ మించి లాంటి higher సంస్థ ఏమో. మతానికే కాదు యావత్ మానవాళికే ప్రమాదం అని ఐక్యరాజ్య సమితికి ప్రకటించింది. ఇంకా అంతకన్నా గుర్తింపు ఇంకేం కావాలి. అట్లా కాదండి. అంటే ఇప్పుడు ఆ మతం See, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క నిమిషం ముస్లింలో ఆ టెర్రరిస్ట్ ఒక్క ఉన్నారు అనే మాటని ఎందుకు ఆయన యాక్సెప్ట్ ఒక్క నిమిషం చేయలేకపోతున్నారు? కంప్లీట్ చేస్తాను. చెప్పండి. ముస్లింలు టెర్రరిస్టులు ఉన్నారు అనే మాటనైతే నేను యాక్సెప్ట్ చేయటం లేదండి. చూసారు కదా, ఇక ఇంతకంటే దారుణమైన వ్యాఖ్య ఇంకోటి ఉంటుందా? ఈ చర్చ కొనసాగాల్సిన అవసరం ఉందా? మీరే చెప్పండి. కాదు సార్. ఈ చర్చ కొనసాగడానికి నాకైతే పెద్ద అర్థవంతమైన రీజన్ ఏం కనపట్లేదు. నాకు కనిపించలేదు. రైట్ మనం పాయింట్ డెఫినెట్ గా చాలా వరకు డిబేట్ అయింది. ఆయన డిజైన్ చేసుకోరు డెఫినెట్లీ, ఎందుకంటే Disown ఆయన చేసుకోవాలంటున్నారు. వ్యూస్ ని మాత్రమే Disown చెప్తూ చేసుకోవట్లేదు. ఉన్నారు. అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా చూపించట్లేదు. బట్ హిందువుల్ని ఇట్లా మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని అనుకోవచ్చు సార్? నేను టార్గెట్ చేయట్లేదండి, అందరినీ టార్గెట్ చేస్తున్నాను. అయ్యో, అందరినీ టార్గెట్ ఇప్పుడు ముస్లింలలో టెర్రరిస్టులు ఉన్నారని నేను మీరు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ముస్లింలు అందరూ టెర్రరిస్టులను ఒప్పుకోను అంటే అర్థం ఉంది. మీరు కానీ ముస్లింలలో హిందువులలో టెర్రరిస్టులు ఉన్నారన్న మాట టెర్రరిస్టులు ఒప్పుకోను అనేది అంటే అంగీకరిస్తే మరి హైదరాబాద్ పాత బస్తీలో దొరికిన ఈ దీన్దార్ అంజుమన్ గానీ లేకపోతే దర్జగా జిహాదీ షహజాద్ ఇట్లాంటి సంస్థలన్నీ ఎవరండి? సార్ ఆన్సర్ ప్రతి డిసెంబర్ 6కి పోలీసుల్ని చంపటం పనిగా పెట్టుకుని చచ్చిపోయిన వికారుద్దీన్ అనే టెర్రరిస్ట్ ఎవడు టెర్రరిస్ట్ కాదా? వాడు ముస్లిం కాదా? ఏమో ముస్లింల మీద సార్కి అంత అపారమైన అవ్యాజమైన ప్రేమ కారణం ఏంటి? ఎందుకని ప్రేమ ఉందండి? నిజమే, ఎందుకని ప్రేమ ఉంది? ప్రేమ ఏమైనా ఉందా? ఏమండి, ప్రేమ ఏమైనా ఉందా? అవ్యాజమైన ప్రేమ ఏమైనా లేదు. ముస్లిమ్స్ I didn't find any other reason apart from affection. హిందుత్వ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనుకుంటే హిందుత్వం మొత్తాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ముస్లింలలో తీవ్రవాదులు ఉన్నారని ఒప్పుకోరు, కానీ హిందుత్వం మొత్తాన్ని తీవ్రవాదం అని అనేస్తారు. అంటే పక్కనే కూర్చుని ఒక హిందూగా తీవ్రవాదం నేను ఈ షిట్ అంతా నేను యాక్సెప్ట్ చేయాలా? అది ఆయన ఏమో యాక్సెప్ట్ చేయమనట్లేదు కదా. ఆయన ఆహా, వ్యూస్ ఆయన నేను చెప్తున్నారు, సైలెంట్ గా మీ ఉన్నాను views- అంటే నేను యాక్సెప్ట్ చేసినట్టేనండి. మీరు సైలెంట్ గా లేరు కదా, మీరు ఆన్సర్ చేస్తున్నారు కదా. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్పట్లేదు, ఎవరి వ్యూస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఆయనకు అనిపించట్లేదా ఆయన ఉమ్. సమాజానికి వ్యతిరేకంగా, మానవత్వానికి వ్యతిరేకంగా, ఉమ్. మానవాళికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానన్న మాట ఆయనకు నోటీస్ చేస్తున్నారా లేదా? అదే అది ప్రేక్షకులు డెఫినెట్ గా నోటీస్ చేస్తారు. బట్ ఆయన వ్యూస్ ఆయన చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ది డే. ఉమ్. వ్యూస్ అంటే ఏంటండి? ఉమ్. వ్యూస్ కి కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి. నాకు అనిపించింది కాబట్టి చెప్తాను అంటే నాకు 100 అనిపిస్తాయి. అనిపించిన ప్రతి నేను చెప్పేలేనుగా. నాకు ఒక్కొక్క సినిమా చూసినప్పుడు ఒక్కొక్క హీరోయిన్ చూసినప్పుడు ఒక్కొక్కలా అనిపిస్తుంది. అనిపించిందల్లా పబ్లిక్ లో చెప్పేసుకుంటే నాకు ఈ హీరోయిన్ అట్లా అనిపించింది ఎట్లా అనిపించింది అని చెప్తే దరిద్రంగా ఉంటుందా? చెప్పకూడదు. చెప్పకూడదుగా. సరే ఏదైనా ఉందా ఆన్సర్ చేయడానికి? ఏమీ లేదా? ఏం లేదండి. ఏం లేదు. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ యూఆర్ జస్ట్ ఏంటి ఆన్సర్ లేదు, చేయకపోవడానికి not కారణం? యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అంటానికి అట్లీస్ట్ ఒక రీజన్ చెప్పండి సార్. ఎందుకు ఇంట్రెస్టెడ్? ఎందుకు ఇంట్రెస్టెడ్ గా లేరు ఆ రీజన్ చెప్పండి. రీజన్ నేను ఐ క్విట్. ఏది ఇప్పుడు మీరు డిబేట్ ఆన్సర్ చేయడానికి కొనసాగడానికి వై ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్? వైర్ నాట్ ఇంట్రెస్టెడ్. నా ఉద్దేశం ఏంటంటే పక్క మతాన్ని అసలు ఒక 4 మతాలు ఉన్నాయి ఇక్కడ. అరే మరి అలాంటప్పుడు మీరు నాస్తికత్వంలోకి వెళ్ళిపోయి ఇంకా హిందుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు సార్? వాళ్ళ దారుణాలు ఉంటారని వదిలేయచ్చు కదా. వైర్ కాన్స్టెంట్లీ క్రిటిసైజింగ్ హిందూస్? హిందూస్ ఎందుకు క్రిటిసైజ్ చేయకూడదు?
అరే చేయకూడదని ఇప్పుడే ఏమన్నా పక్క ఉందా? మతాలను చేయకూడదు అన్నారు కదండి. ఎవరిని చేయకూడదు అనేదే కదా సార్ మీ పాయింట్ కూడా. వాళ్ళని అనద్దు మరి అని అంటే వీళ్ళని మీరు కూడా అనకూడదు నాస్తికుడిగా కదా. ఉండటం వల్ల నాకు అభ్యంతరం మీరు లేదు. మీరు కానీ అంటున్నారు కాదండి, కాబట్టి మీరు ఇప్పుడు సార్ నాస్తికుడిగా ఉండటం వల్ల, కమ్యూనిస్ట్ గా ఉండటం వల్ల నాకు అభ్యంతరం లేదు. మీరు కానీ మీరు సార్కి నేను హిందూగా ఉండటం అభ్యంతరకరంగా ఉంటున్నప్పుడు ఉమ్. మరి సార్ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే నా మతాన్ని విమర్శ చేయటం తప్ప కాదా? మతంగా ఉంటే నాకు ఇబ్బంది లేదండి. మేము ఎలా ఉన్నా దాన్ని మీకు ఇబ్బంది ఉండకూడదు. దాన్ని ఎందుకంటే కన్సాలిడేషన్ ఇప్పుడు చేసి నేను పక్క అదే మాట మతం మీద అంటా. దాడి చేస్తే ఇస్లాం ప్రమాదము అని నేను అంటున్నా. కన్సాలిడేట్ మేడం చేయటమే తప్పు మేడం అనేది ఆయన నేను అదే మాట పాయింట్ అండి. అంటున్నానండి. ఇస్లాం లాగా ఉంటే నాకు ప్రాబ్లం లేదు. ఉమ్. కానీ ఉమ్. యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనుకుని ముస్లింలు అందరూ అన్నదమ్ములు మనం అందరం కలిసి హిందువుల మీద తిరగబడాలని చెప్తుంటే నాకు నచ్చట్లేదు. మరి అదే నేను అదే అంటున్నారు విమర్శ మీరు కూడా. చేస్తుంటే మీరు మీరు వేరే అదే మతం మీద అంటున్నారు. విమర్శ చేయకూడదని అంటున్నారు కదా. మీరు కూడా అదే చెయ్యొద్దు. చేయకూడదు అని అంటున్నారు, సహనాన్ని చేయకూడదు. పాటించండి అని సహనాన్ని అంటున్నారు. పాటించుంటే నేను చెప్తున్నా కదా, ఒక పాము దాని మానాన్ని పొట్టలో ఉంటే నేను సహనం పాటిస్తా. ఉమ్. కానీ అది నా మీద కేగబడి నన్ను కరుస్తాను అంటే నేను మీరు సహనం సహనం లేదు, పాటించలేరు. ఇట్నుంచి అది ఎవరైనా అదే సహనం సహనం అనరండి. పాటించలేరు. దాట్ ఈస్ కాల్డ్ ఇన్కాపబిలిటీ. చేతకాంతనం అవుతుంది. సార్ ఆ సహనాన్ని చేతకాని పాటించలేరు సార్. తనం అవుతుంది అనే పేరుతో ఉమ్. ఒక రకమైనటువంటి దీన్ని రాజేస్తున్నారు. దీనికి వెనకాల ఒక పొలిటికల్ మోటివ్ ఉంది. ఈ మాట నాకు ఎవరు చెప్తున్నారు అంటే, ఉమ్. కమ్యూనిజం పేరుతోటి, మావోయిజం పేరుతోటి, లెనినిజం పేరుతోటి ఆయుధాలు పట్టి అడవుల్లో దూరి మనుషుల్ని అడ్డగోలుగా చంపేసుకొచ్చేసి వ్యక్తి, ఆ వ్యక్తులకి ఆయుధాలు సరఫరా చేసి టాడా కేసులో ఇరుక్కున్న వ్యక్తి నాకు చెప్తున్నారు శాంతి సహనం గురించి. నాకు నేను జాలిపడాలా? ఇంకేమీ లేదు, ఆన్సర్ చేయడానికి ఏమీ లేదు అని అంటున్నారు. ఉమ్. బట్ దెన్ కన్సాలిడేట్ చేయటమే తప్పు అని అంటున్నారు, సహనం వహించాలి అని అంటున్నారు, విచ్ ఇస్ డెఫినెట్లీ కరెక్ట్ కాదు అనేది చాలా మంది అభిప్రాయం కూడా. మన మీదకి వస్తే డెఫినెట్ గా ఎవరైనా పిల్లైనా పులి అవుతుంది ఖచ్చితంగా. మన మీదకి రానంతసేపు ఎవరి దారిని వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి ప్రతి దాడి అనివార్యంగా జరుగుతుంది ఇక్కడ. పిల్లుల్ని పులుల్లా ప్రొజెక్ట్ చేసి కన్సాలిడేషన్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. సో ఉన్నవన్నీ పిల్లులే అనేది మీ అభిప్రాయం. ఉమ్. పులుల్లాగా చేస్తున్నారు, పులుల్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. అవును. ఓకే. ఒకటే మేడం, ఒక గ్లాస్ లో మొత్తం నీళ్లు నిండుగా పెట్టేసి నీళ్లు నింపమంటే ప్రయోజనం లేదు దానిలో. సార్ కూడా అంతే. హీ హాస్ ఎ ప్రీకన్సీవ్డ్ నోట్ అండ్ హీస్ కన్ఫైన్డ్ టు దట్. లెట్ హిమ్ బి లైక్ దట్. ఓకే. బట్ దెన్ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుంటే హిందూ మన ధర్మం గురించి లేకపోతే మన పురాణాల గురించి మాట్లాడుకుంటే ఒక టాపిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఈ సందర్భంలో. రాముడు ఏదైతే అడవులకి వెళ్ళటం, అడవుల మొత్తం నిధుల్ని కొల్లగొట్టడం కోసమే వెళ్ళాడు అడవుల్లోకి అనేది ఒక మాట వినపడుతుంటుంది. సార్ మీరు కూడా ఒకసారి ఎప్పుడో దీన్ని మాట్లాడినట్టుగా నాకు గుర్తు. దీని గురించి మనం మాట్లాడచ్చా ఇఫ్ యూ కంఫర్టబుల్? ఏదండి? రాముడు అడవుల్లోకి వెళ్ళడం అనే ప్రోగ్రాము ఆ అడవి సంపదని దోచుకోవటానికి మాత్రమే వెళ్ళాడు అనేది ఒక సందర్భంలో మాట్లాడినట్టుగా నాకు గుర్తు. దీని గురించి మనం మాట్లాడచ్చా? నేను ఆల్రెడీ చెప్పేశాను ఇది అయితే. అంటే అసలు రాముడు ఉన్నాడా లేడా ఈ చర్చలోకి వెళ్ళి ఆ వివాదంలోకి వెళ్ళి నేను ఒక టెర్రరిస్ట్ గా ప్రొజెక్ట్ అయిపోవటం జరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదని నేను నమ్ముతున్నాను. అయితే నా అభిప్రాయాలు ఆల్రెడీ నేను విడిగా చెప్పాను. అంటే ఎందుకు రామాయణమే శిరోధార్యం అంటున్నారు ఈ దేశానికి అనే దగ్గర నుంచి నాకు ఒక అభిప్రాయం ఉంది. రామాయణంలో చాలా ధర్మాలు, అంటే అదొక ధార్మిక గ్రంథమే, ఒక రకంగా కాన్స్టిట్యూషన్ అది. రాముడి పాత్ర ఎక్కడా కూడా సొంత నిర్ణయం తీసుకోదు. గురువులు ఏం చెప్తే, శాస్త్రం ఏం చెప్తే అదే మాట్లాడతారు. అదే క్యాబినెట్ అనుకుందాం. క్యాబినెట్ డెసిషన్ ప్రకారం అకార్డింగ్ టు ఆ బుక్స్ లో ఏముందో అది చూసి చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తానని. దీన్ని ప్రమోట్ చేయటం అనే దానికి రామాయణాన్ని ప్రమోట్ చేయాలి, ధర్మాన్ని ప్రమోట్ చేయటం కోసం రామాయణము పారాయణము చేయవలను, ఇవన్నీ చెప్తారు. ఇది అంటే కృష్ణుడి కంటే కూడా రాముడే ఈ దేశాన్ని కన్సాలిడేట్ చేయడానికి ఉపయోగపడే దేవుడు అనేది వాళ్ళు నమ్ముతున్నారు. అందుకనే రామ మందిర నిర్మాణము, ఈ వ్యవహారం అదేం ఇప్పుడుది కాదు కదా సార్, కొన్ని వందల ఏళ్ల నాటి నుంచి జరుగుతున్నటువంటి విషయం. అసలు దాని వెనకాల ఉన్నటువంటి ఒక తాత్విక చింతన వాళ్ళది. ఇది రాముడు మాత్రమే కన్సాలిడేట్ చేయగలడు అనేది ఇప్పటికీ నమ్ముతున్నారు. రామాయణం రాముడు నడకేగా రామాయణం అంటే. అదేనండి, రాముడు నడకే. ఇప్పుడు ఆయన రకరకాల గొడవలు ఉన్నాయి. ఇప్పుడు రావణుడు అనే పాత్రను తీసుకుని అదేదో చాలా దుర్మార్గమైన పాత్ర అని చెప్తారు. కాదా? కాదా? మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఒక టెర్రరిస్ట్ గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాదా?
ప్రయత్నం జరగటం ఏమిటి? ఇప్పుడు ఆయన ఏ- సీతాపహరణం జరగటం కూడా ఉమ్, నాకేమనిపించిందంటే ఉమ్. సీతాపహరణం జరగలేదు అని నేను అనుకుంటాను. జరగలేదు ఉమ్. అంటే మరి ఆ ఘట్టాన్ని ఎలా చూస్తారు మీరు? సీతాపహరణం ఇప్పుడు సద్దాం హుస్సేన్ దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి అని అమెరికా వాళ్ళు ఉమ్, ప్రచారం చేసి ఫైనల్ గా ఆయన్ని చంపేసి లేవని చెప్పారు. ఉమ్. అలాగే ఈవిడ తీసుకెళ్ళినట్టుగా ప్రచారం చేశారు కానీ ఆవిడ ప్రచారం తీసుకెళ్ళలేదు. చేసి సీతాపహరణం జరిగింది అని ప్రచారం చేసి ఆయన చంపేశారనా? ఆయన్ని చంపేశారు. అంటే సీతమాయ మాయ సీత అనే ఒక గొడవ కూడా ఉంది. అంటే అగ్ని ప్రవేశం చేసినప్పుడు వేరే సీత బయటకు వచ్చేసి ఇలా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అథెంటిక్ గా ఉన్నది వాల్మీకి రామాయణం. అథెంటిక్ వాల్మీకి రామాయణంలో ఇప్పుడు మీరు చెప్పింది ఏది ఉండదు అనేది నా ఓకే, ఉండకపోతే మంచిది, ఉమ్, నేను ఉండదు. కాదని అంటలేదు. ఉమ్, కానీ ఉమ్, సీతాపహరణం జరిగి ఉండే అవకాశం లేదు అనేది దాని ప్రకారం చూసినా కానీ ఊరికనే ఒక నింద వేసి కొట్టేశారు అని నేను అనుకుంటాను. ఎందుకని అనుకుంటారు సార్? ఎందుకని? ఇప్పుడు అథెంటిక్ ఏదైతే అథెంటిఫికేషన్ ఉందో వాల్మీకి రామాయణం, అది పుస్తకం చదివితే తెలిసిపోతుంది కదా. వాల్మీకి రామాయణమే. ఆ, ఇప్పుడు అందులో మాయ సీతమాయ ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఉంది కదా. అదే నేను చెప్తున్నా కదా, వాల్మీకి రామాయణంలో ఈ మాయా సీత కహాని ఏమీ లేదు అసలు. లేదా? లేదు, ఉండదు. ఐఎమ్ వెరీ షూర్. ఏం లలిత గారు? పక్కా లేదండి. లేదు. దీనికి సంబంధించి నా దగ్గర కొన్ని ఉన్నాయండి, నేను దానికి చూపిస్తాను. రకరకాల ఇన్స్పైర్ అయిన వాళ్ళు రకరకాలుగా రాశారు. రామాయణం విషవృక్షం అని రాసిన మహానుభావులు అబ్బబ్బే, ఉన్నారు. దట్ నేను ఈస్ డిఫరెంట్. దాని జోలికి వెళ్ళట్లేదు. దానిలోకి వెళ్ళట్లేదు. మనకు అథెంటికేషన్ ఏదో దాని గురించే మనం మాట్లాడాలి కానీ వేరే ఇన్స్పైర్ అయ్యి వేరే వేరే ఏవేవో రాశారు. లేదు, నేను అసలు వాటి గురించి దేని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మాట్లాడారు సార్, మీరు మాట్లాడిన ప్రస్తావన అంతా కూడా అవాల్మీకాల గురించే మాట్లాడారు. వాల్మీకాలే ఇవన్నీ కూడా. ఎందుకంటే మ్మ్. వాల్మీకి రామాయణంలో మీరు చెప్పినవి లేవు అసలు. ఈ ఘట్టం జరగకపోతే రాముడు ఎందుకని వెళ్తాడు లంకకి? అంటే ఆయన రాజ్యాన్ని కొల్లగొట్టడం కోసమే వెళ్ళారు అనేదా మీ ఉద్దేశం? ద్రవిడ ఉమ్, ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఒకటి ఉంది, మ్మ్. ద్రవిడ కోణం ఒకటి ఉంది ఇక్కడ. ఉమ్, ఉమ్, చెప్పండి చెప్పండి. ఒక ఉమ్, ఎన్టీ రామారావు సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది. సార్ ప్లీజ్, సినిమాల్లో 100 వస్తాయి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. అదేమిటి? చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పండి. మళ్ళీ వస్తాయి సినిమాలు, ఇన్స్పిరేషన్సే కదా. సరే, నేను చెప్పండి. చెప్పండి. అంటే సినిమా గురించి నేను మాట్లాడటం లేదండి, మ్మ్. ఒక ద్రవిడ కోణం కూడా ఉంది దీనిలో అని చెప్తున్నా. ఈ రామాయణంలో ద్రవిడ కోణం కూడా ఉంది. రామాయణంలో లేదు, రామాయణ విమర్శలో విమర్శలు. ఒక ద్రవిడ కోణం కూడా ఉంది. ఆ మునిమృత్యుల ప్రేరణతో ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్య జాతి ప్రతినిధిగా రాముణ్ణి చూడండి అని ఒక డైలాగ్ రామారావు గారి సినిమాలో ఉంది. ఉమ్, ఆయన రావణ పాత్ర వేసిన సినిమాలో. అదే ఆయన ఆ రావణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పాడు. నేను మాట్లాడొచ్చండి. ఒక్క నిమిషం కంప్లీట్ చేసేయండి. పర్లేదు, మాట్లాడమా. సరే చెప్పండి లలిత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల్లో 100 ఉంటాయండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తీసిన లవకుశ సినిమా ఉంది. లవకుశ సినిమాలో చూపించిన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, రాముడు అశ్వాన్ని వదలటము, అశ్వాన్ని పట్టుకుని లవకుశ రావటము, ఆ తర్వాత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడితో యుద్ధాలు చేయటము, ఆంజనేయ స్వామి చివరికి రావటము, ఇవన్నీ కూడా కట్టుకథలే. రామాయణంలో ఉత్తరాఖండలో ఇవి ఎక్కడా లేవు. కానీ లవకుశ అని సినిమా తీశారు. ఆ సినిమా నిజమని నమ్ముతున్న అమాయకులు కూడా ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అలాగే ఈ ఆర్య ద్రవిడ దీని గురించి కూడా ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉన్న మాట వాస్తవము. కానీ ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతమే పెద్ద హంబక్. అది అసలు చాలా మంది డిబంక్ చేశారు. కొట్టిపాడేబడ్డ సిద్ధాంతం అది. నిజానికి ద్రావిడ అని ఒకవేళ తీసుకుంటే కనుక ద్రావిడ అనేది ప్రాంతవాచకం తప్ప జాతీయవాచకం కాదు. ఆర్య అనేది జాతీయవాచకం. కానీ ఒకవేళ రావణాసురుడు ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంకే గనక లంక అనుకుంటే నిజానికి లంక అది కాదు. లంకే అని అది అనుకుంటే సిలోన్ లంక అని ఒకవేళ అనుకుంటే గనక అది ద్రవిడ భూమి కాదు. ద్రావిడ అంటే ఏంటి యాక్చువల్? అది ఆ పదాన్ని మొట్టమొదట వాడిన వారు ఆదిశంకరాచార్యులు. అప్పటికి రామాయణం జరిగి కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయిపోయింది. యుగాలు మారిపోయాయి. అలాంటిది శంకరాచార్యుల వారు కాశ్మీర దేశానికి వెళ్ళినప్పుడు నీవు ఎవరు అని అడిగితే అహం ద్రావిడ శిశువు అని చెప్పేసి చెప్పుకున్నారు. ద్రావిడ అని కాదు యాక్చువల్, దాని ఆరిజిన్ ఏంటంటే పదం యొక్క ఆరిజిన్ త్రైవిడ.
అంటే ఉత్తరాఖండ్. సముద్రాన్ని 3 భాగాలుగా విభజిస్తున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి నుంచి వచ్చిన వాడను కేరళ దేశం నుంచి ఆయన వెళ్ళారు కాబట్టి ఇండియా ఒక పెనిన్సులా కాబట్టి ఒక సముద్రాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది కాబట్టి అది త్రైవిడ అని చెప్పేసి చెప్పారు. అది పోను పోను ద్రావిడ అయ్యింది. ఎలా అయితే మా ఊరు ఇప్పుడు నువ్వుజేలు మొదట్లో ఇప్పుడు నూజువీడు అయింది. భాష రూపాంతరం చెందుతుంది, అందులో చెందుతుంది పదాలు కదా. కూడా అట్లాగే రూపాంతరం చెందుతాయి. అంతే. ఇక ఆర్య అనే శబ్దం ఏంటి? ఒకవేళ ఉత్తర భారతదేశంలో ఉండేదే ఆర్య శబ్దము అయితే కనుక వేదంలో చాలా క్లియర్ గా ఉంది, కురుణ్వంతో విశ్వం ఆర్యాం అని చెప్పేసి. అంటే ఈ విశ్వం అంతటినీ కూడా ఆర్యవంతంగా చేద్దాము అని చెప్పేసి. ఆర్య అంటే ఏంటి? శ్రేష్టమైన వ్యక్తి. ఈ విశ్వంలో ఉండే అందరూ కూడా శ్రేష్టమైన వ్యక్తులుగా ఉండేలా చేయటమే వేదం యొక్క లక్ష్యం. వేదం కూడా చెప్తుంది అదే. వేదం కోరుకోమని ఏం చెప్తుంది? భగవంతుని భద్రం కర్ణే శృణుయామ దేవాహ భద్రం పశ్యే మాక్ష విరేజత్ర అని చెప్పేసి చెప్తుంది. అంటే మా చెవులు ఎప్పుడు మంచే వినాలి, మా కళ్ళు ఎప్పుడు మంచే చూడాలి, మాకు దేవతలందరూ మాకు సహకరించాలి, ఇలాగే అడుగుతుంది. మేము చెడు చూడాలి, లేకపోతే పొద్దున్న లేసి వరం చూసినట్టు 4 మూవీస్ చూడాలి, పొద్దుగుకిన తర్వాత ఓడక దాగాలి, ఇట్లా దిక్కుమాల పనులు చేయమని మా వేదం చెప్పట్లేదు కదా. ఇది ఆర్యవంతుల లక్షణము. ఆర్యులు అంటే వాళ్ళే. ఒకవేళ వీళ్ళు చెప్తున్న సిద్ధాంతం ప్రకారం ఆర్యులు అంటే తెల్లగుండేవాళ్ళు, ద్రావిడులు అంటే నల్లగుండేవాళ్ళు అయితే కనుక మరి రాముడు కూడా నలుపే. నల్లగానే ఉన్నాడు. రాముడు నీలమేఘ నీలమేఘశ్యాముడు. డెఫినెట్లీ ఆర్యుల్లాగా తెల్లగా నిగనగలాడుతూ మెరిసిపోతా లేడు కదా ఆయన. లేడు. లేదు, వాళ్ళ మిగతా ముగ్గురు అన్నదమ్ములకు కూడా కాదు కదా ఆయన. అవును, మరి నల్లగా. వర్ణం దానిలో శరీర కూడా వర్ణాలను బట్టి కూడా అది conspiracy కాదు. ఉమ్. కాన్స్పిరసీలు ఏం లేవు సార్. వాల్మీకి రామాయణంలో రాముడు ఎలా చెప్పారో వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణం. ఎందుకంటే ప్రమాణం అదే. వాల్మీకి రామాయణాన్ని అయిపోయిన తర్వాత రాయలా, ఆయన దర్శిస్తూ రాశారు దివ్య దృష్టితో జరుగుతున్న ప్రతిదీ కూడా. కాబట్టి ఆయనదే ప్రమాణం. ఆ తర్వాత వచ్చిన కుక్కముతు పిందలు రాసిన ప్రతిదీ రామాయణం పట్టుకొచ్చి ఇదే రామాయణం అంటే దాన్నంతా మేము పట్టించుకోవాలి. ప్రమాణం కానే కాదు నేను దాన్ని అసలు మనం దాని గురించి చెప్పట్లేదు. రైట్ రైట్. అయితే ఇంకో మాట, ఉమ్. మీరు ఒక మాట అన్నారు, రాముడు వనాల్లోకి నిధుల కోసమే వెళ్ళాడు. రాముడు వనాల్లో నిధుల కోసం వెళ్ళాలంటే రాజ్యాన్ని వదిలిపెట్టేసి నారబట్టలు కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఏం అవసరం అంతా ఉంది? అయిపోయిన ఆయనకే తర్వాత గెలిచిన తర్వాత లంకను కూడా ఆపి స్వర్ణమయ లంక నమే లక్ష్మణ రోచితే జన్మి విభీషణుడికి జన్మభూమి ఇచ్చాడు కదా. స్వర్గాదపి గరియేసి అని చెప్పేసి Yeah, yeah. బంగారము వజ్రాలు వైడూర్యాలు పొదిగిందైనా పొదిగిన. సరే నాకు ఈ లంకతో పని లేదురా బాబు, నేను విభీషణ్కి అర్జెంట్ గా ఇచ్చేసాడు. మా ఇంటికి వెళ్ళాలి, మా తల్లిని చూడాలి, నా జన్మభూమిలో కాలు పంపాలి అని చెప్పేసి అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి చివరికి నుంచి తీసుకెళ్ళింది ఓన్లీ పుష్పక పుష్పక విమానం. అది కూడా పుష్పక విమానం వాళ్ళని దింపి మళ్ళీ వెనక్కి మళ్ళీ వచ్చేసి. పంపించేశారు. ఉమ్. ఇదే చెప్తున్నారు ఉమ్. రామాయణంలో. అసలు ఒక మాట రావణుడిని చెప్తున్నారు. కొల్లగొట్టడం ఏంటి? రావణాసురుడే కొల్లగొట్టాడు కుబేరుడి నుంచి. ఒకవేళ ఆయన రాముడు గనక అన్నగారిని. నిజంగా సొమ్ముకు ఆశపడేవాడైతే గనక రాముణ్ణి విభీషణుడు అడుగుతాడు, ఇంత గెలిచింది పట్టాభిషేకం నువ్వు కదా చేయించుకోవాల్సింది, నాకు చేయడం ఏంటి రామా అని చెప్పి అడుగుతాడు. నిన్ను రాజుని చేస్తానని చేశాను, నేను యుద్ధం చేసింది నా సీత కోసం తప్ప నా రాజ్యం కోసం కాదని చెప్పారు. అంత పెద్ద అశ్వమేధ యాగం చేసిన రాముడు, భూప్రపంచం మొత్తాన్ని జయించిన రాముడు ఇంత లంక దగ్గరికి వెళ్ళి దోచుకొస్తానికి రాజ్యాన్ని విడిచి 14 సంవత్సరాలు అడవుల్లో తిప్పలు పడలేదు. లేదు, అప్పటికి ఇంకా అశ్వమేధం లేదులేండి. ముందు అప్పటికి అశ్వమేధం లేదండి, కానీ అంత శక్తియుక్తులు కలిగిన రాముడు ఒక చిన్న లంకనంటే ఎత్తుక్కుంటూ వెళ్ళి యుద్ధం చేసి వస్తాడా సీతమ్మ తల్లిని ఈ లోపు కూడా ఉన్నటువంటి దండకారణ్యం. దండకారణ్యంలో ఉన్నటువంటి సంపదలను మొత్తం కొలగొట్టడానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దండకారణ్యంలో దక్షిణాపదాన్ని తమ దండకారణ్యంలో కంట్రోల్లో మీరు పెట్టుకోవడానికి ఉత్తరాపదం నుంచి వచ్చినటువంటి ఒక రాజు చేసిన ప్రయత్నంగా చూడొచ్చేమో. అదే ఇదంతా కూడా ఇది కాన్స్పిరసీ అండి. యాక్చువల్లీ ఇది కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీని ఈ ఎర్ర ఇంకుతో రాసుకొచ్చారు ఎర్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అంతకు మించి ఏం లేదు. కానీ అండ్ ఇంకోటి, రామాయణం ఎందుకు శిరోధార్యం అనే ఒక ప్రశ్న అడిగారు సార్. రామాయణం అనేది ఒక బుక్, ఆ బుక్ ని ఫాలో అవుతున్న వ్యక్తిని చూపిస్తూ మీరందరూ కూడా ఇలాగే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉండాలని చూపించడం కోసం చేశారు అన్నారు. ఒకవేళ అదే కారణం అనుకుందాం కాసేపు, వాట్స్ రాంగ్ అండి? రాముడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, రాజు ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా పాలించాలి, దానిలో ఉన్న ప్రమాదం డెమోక్రసీ చెప్తానండి. డెమోక్రసీ అనేది లేని రోజుల్లో కూడా రాచరికంలో కూడా ప్రజాభీష్టానికి ఆలోచిస్తూ ప్రజాభీష్టానికి తల ఒగ్గుతూ పాలించిన ఏకైక రాజు, మొట్టమొదటి రాజు నా రామచంద్రుడు. అందులో మీకు ఏం నొప్పి కనపడింది? మనది అనుకునేది ఎవడన్నా తీసుకెళ్తే ఆ రాజ్యం మొత్తాన్ని తగలబెట్టైనా సరే మనది అనుకున్న దాన్ని కాపాడాలి, మన ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడటం అన్నిటికంటే ముఖ్యమైన విషయం అని చెప్పేసి భారత జాతి మొత్తానికి ఓ సందేశం ఇచ్చిన నా రామచంద్రుడు నాకు ఎప్పుడు గొప్పే. ఇందాక అందుకే చెప్పాను, గాంధీ ఏమీ నేర్పలేదని చెప్పేసి. రాముడు ఎంత అద్భుతంగా ఎంత అందంగా నాకు ఇన్ని నేర్పితే అడ్డమైన వాడిని నేను ఆదర్శంగా ఎందుకు పెట్టుకుంటాను? రైట్ సార్. ఏంటి సార్ ప్రమాదం ఏముంది ఇందులో? అంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలని ధర్మం చెప్పిందో అలాగే ఉండాలి అని చెప్పటం. అందులో ఏం ప్రమాదం ఉంది? ఆల్రెడీ ప్రిస్క్రైబ్ ఒక టెక్స్ట్ రాసేసి దీని ప్రకారం మీరు ఏదై ఉన్నారో ఇప్పుడు సపోజ్ మీరు బానిసలు అనుకోండి, బానిస ఎలా ఉండాలని రాసి ఉందో అలాగే ఉండాలి మీరు
అసలు బానిస అనే పదం మన గ్రంథాల్లో ఎక్కడైనా చూపించండి. నో నేను చెప్తున్నాను ఆహా, అసలు మీరు ఉదాహరణ. ఉదాహరణ బానిసత్వం గురించి చూపించారు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక తమ్ముడితో ఎలా ఉండాలో అని చెప్పి ఒక ఉదాహరణగా చెప్పుంటే హిందూ నేను అబ్జెక్షన్ సమాజంలో పెట్టకపోతున్నాను. లేదు అదే ఒక అదే. రాజు ఎలా ఉండాలో, లేదు ఒక భర్త ఎలా ఉండాలో, ఒక బిడ్డ ఎలా ఉండాలో, ఒక తండ్రి ఎలా ఉండాలో, ఇన్ని ఎగ్జాంపుల్స్ వదిలేసి బానిసగా ఉంటే అని మొదలెట్టారు. కాబట్టి నేను బానిస అడుగుతున్నా, బానిస అనే ఏంటి? పదం చూపించండి. అసలు బానిస ఏమిటి? ఇప్పుడు కుల సమాజమే ఉందండి. పోనీ ఉంది కుల కదా, ఆ సమాజాన్ని రోజున కూడా చూపించండి, ఉంది కదా. రామాయణంలో కులాన్ని చూపించండి, నాకు రామాయణంలో కులం లేదా? చూపించండి, మీరే చూపించండి. కులం లేదా? లేదు కదా. రాముడు క్షత్రియుడు కాదా? క్షత్రియం అనేది వర్ణం అండి, కులం కాదు. వర్ణము క్షాత్రం అనేది వర్ణం, వర్ణము వర్ణం వేరు, వేరు, కులం కులం వేరు. వేరు. ఓకే. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అసలు ఏమిటి ప్రమాదం? బానిస ఏమిటో నకిరీతి అని ఒక శ్లోకం వస్తుంది రామాయణంలో. అలా అసలు అక్కడ కాదండి. కిరీటం పెట్టుకొని వాడు, ఎవరికి దానం చేయకుండా మీరు- ఉన్నవాడు, ఎవరికి మీరు- ఫుడ్ పెట్టకుండా ఉన్నవాడు అంటూ ఎవ్వడూ లేడు రామరాజ్యంలో అనేది రామాయణం చెప్తూ ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ బానిసలు ఏమిటో అర్థం కాదు. అయోధ్య వర్ణంలోనే చాలా క్లియర్ గా ఉందండి. ఉమ్. ఆ దేశంలో దానం చేద్దామంటే యాచకులు దొరకరు అనేది చాలా చాలా దారుణమైన వివరంగా చెప్తూ చెప్తారు. ఉంటారు. ఏంటి బానిస అర్థం కాలేదు. బానిస అనేది కాదండి, ఉమ్. ఎవరు ఎలా ఉండాలి ఉమ్. అనేది అకార్డింగ్ టు టెక్స్ట్ ఉండాలి అన్నప్పుడు వాట్స్ రాంగ్? ఈ What's రోజు wrong? కాన్స్టిట్యూషన్ అనేది చూపించి దీనికి తగ్గట్టే మీరు నడుచుకోవాలని నేరాలు చెప్తుంటే మనకు చేయకూడదు నచ్చుతుంది. అన్న? నేరాలు చేయకూడదు కదా మరి. మనకి మన ఐపీసీ పంట- సిఆర్పిసి అన్ని Exactly. చూపించి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అంటే మనకు నచ్చుతుంది. Mm. రామాయణం ప్రకారం రాముడు నడిచి చూపించి, ఒరే ఇదేం ఇంపాసిబుల్ వే కాదు, ఇట్ ఈస్ పాసిబుల్ వే, Yeah. నేను చేసి చూపించాను, ఇలా నడవండి అని చెప్తే మాత్రం అది ప్రమాదకరమైన మాట ఎట్లా ప్రమాదం వాడుతున్నారు. అవుతుంది? ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కదా దాని మీద. ఎందుకు ఇబ్బంది పోనీ అవుతుంది అనేది రామాయణంలో ప్రశ్న. అట్లా ఎవరైనా తిరుగుబాటు చేశారా? ఇప్పుడు శంభూకుడిని ఎందుకు చంపాడండి శంభూక రాముడు? ఉమ్. శంభూక వధ ఎలా జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఉమ్. శంభూక వధ ఏ రామాయణం నుంచి తీసుకున్నారు నాకు చెప్పండి మీరు. అసలు రామాయణంలో లేదు. శంభుక వధ అయితే వాల్మీకి రామాయణంలో లేదు. శంభూక వధ లేదు, రావణ వధ ఉంది కదా. రావణ వధ ఉంది. రావణ వధ ఉంది. ఉమ్. అంటే ఇప్పుడు తన భార్యను తీసుకెళ్లిపోయిన, తన భార్యని కాదు ఇంకో 27 మంది రాచకన్యల్ని ఎత్తుకెళ్లిపోయి తన మందిరంలో బందీలుగా పెట్టుకున్న వాడిని చంపటం మినహా చేయమంటారు? ఏం చేయాలో మీరు ఏం చెప్పండి. చేయమంటారు? అసలు వాల్మీకి రామాయణంలో చెప్పారండి 27 మందిని ఉందండి, అవును, తీసుకెళ్ళిపోయారని. వాల్మీకి రామాయణమే, 100%. వాల్మీకి రామాయణమే. ఆ, మరి ఏం చేయమంటారు అలా ఆడదాన్ని చెప్పండి. ఈయన తీసుకెళ్ళిపోయిన అలా అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోవటం అనేది ఆయన నైజం గా మీరు ఎస్టాబ్లిష్ చేశారా దానిలో? పోనీ 27 మంది కాదండి, సరే మీ మాటకే వస్తాను నేను. ఒక సీతమ్మనే సీతమ్మ. లేదు, ఎత్తుకుపోయాడు, పర్లేదు, నో పక్కవాడి ప్రాబ్లం. భార్యను ఎత్తుకుపోయాడు. సరే సీతమ్మనే చెప్దాం. సీతమ్మనే చెప్తాను, ఓకేనా? చెప్పండి. పక్కవాడి భార్యనే ఎత్తుకుపోయాడు. పోనీ ఇప్పుడు మీరేం చెప్పాలనుకున్నారు? రావణాసురుడు ఎత్తుకుపోవాలా, సీతమ్మ మోసబడి వెళ్ళిపోయిందని చెప్పాలనుకుంటున్నారు? లేదు పోనీ. లేదు, అలా అనుకోవడం లేదు. మరి అలా అనుకున్నప్పుడు ఇలా చెప్పింది ప్లీజ్ అండి, ప్లీజ్ ఆ లేదు. మాట వినడానికి కూడా ఇబ్బందికరమైన నెక్స్ట్ అదే డైలాగ్ మాట. No, no, రాకుండా not ముందే నేను ఆ మాట చెప్తున్నాను. అనుకోను. అది ఆయన అనలేదు, అది మనం అనొద్దు కూడా అసలు ఆ మాట. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే ఇప్పుడు ఇంతకీ ఏం చేయమంటారు? ఇట్లా తీసుకెళ్లిపోయిన అంటే వాడిని ఈ వధించక మాట ఎందుకు వాడాను అంటే మొన్న కత్తి పద్మరావు అనే అతను వాడాడండి ఈ పదం, అందుకని చెప్తాను. విన్నా రైట్. ఇంతకీ అసలు అది ఆయన కదా, ఆయన గొడవ కదా. సార్ ఏం చేయమంటారు? ఇట్లా ఆడదాన్ని తీసుకెళ్లిపోతే మరి వధించక ఏం చేయమంటారు? అప్పటికి రాయబారిని పంపించి బాబు మా పంపించేయనంటే వినలేదు. పైగా వచ్చినటువంటి దూతని ఈరోజు ఎంత మహాభారత హింసించారో మనకు ఈ రోజు తెలుసు. మహాభారతం సో, చూసుకున్నా కూడా నేను ఒక రామాయణాన్ని రివ్యూ చేయాలి అనే ఒక నిమిషం ప్రోగ్రామ్ అండి, ఒక అనుకోవడం లేదు. స్త్రీమూర్తికి జరిగిన అన్యాయం కారణంగానే మొత్తం మొదలైంది మహాభారతం అయినా సరే. ఒకవేళ ఈ రెండు కట్టుకథలను సార్ చెప్పాలి అనుకుంటే కూడా ఓకే, లెట్ ఇట్ బి కట్టుకథే, లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎ పెరబుల్. కట్టు. కానీ ఒక సందేశం అయితే మన జాతికి ఇచ్చారుగా. ఉం. అరే నీ జాతి, నీ భారతదేశంలో ఉన్న ఒక స్త్రీని గనక ఎవడైనా అక్రమంగా తీసుకుపోతే నువ్వు ఏమైనా చేయగానే ఆడబిడ్డని కాపాడు అని మాత్రమే చెప్పారు. బట్ పాజిటివ్ నోట్ ఏవైనా లో చేయటం కంటే ముందు కూడా positive దూతను note లో పంపించటం, ఒప్పించటం అన్ని 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 ప్రయత్నాలు రకాల జరిగాయి. ప్రయత్నాలు జరిగాయి. తమ్ముడు కూడా కానీ చెప్పాడు వద్దు మనం ఇలాంటి ఒకటండి, పనులు చేయదు, పంపించేయ్. సామధాన భేద దండోపాయాలు అన్ని. ఉపయోగించు, కానీ నీ ఆడబిడ్డను నువ్వు రక్షించు ఫస్ట్ అని చెప్పారు కదా. ఆ పాజిటివ్ నోట్ ఇప్పటికి కూడా సార్కి ఎందుకు ఎక్కట్లేదు? ఇస్లాం మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ఈ మంచి విషయాల మీద ఎందుకు ఉండట్లేదు? సార్ యు ఆర్ నాట్ ఆన్సరింగ్ ఫర్ దిస్ సార్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అట్లా ఇది ఒక్కటి చెప్పి మనం ఎండ్ చేద్దాం సార్. అట్లా తీసుకెళ్లిపోయిన వాళ్ళని అసలు వెళ్ళలేదు అనేది ఆయన పాయింట్, అందుకే ఆయన వెళ్ళలేదు. చెప్పలేకపోతున్నారు. వెళ్ళలేదు అంటే అసలు ప్రమాణం సీతమ్మ చెప్పండి. వెళ్ళలేదు అనేది ఆయన పోనీ. పాయింట్ కాబట్టి ఆన్సర్ చేయలేదు. తీసుకువెళ్ళలేదు అనే మాటకు ప్రమాణం చూపిండి. అదే మాయా సీత ఉంది, సీత ఇప్పుడు మాయ, అగ్ని మాయ ప్రవేశం సీత. చేసి- మాయా సీత లేదు వాల్మీకిలో అనేది లేదు కదా. వాల్మీకి రామాయణంలో అథెంటిక్ గా ఉన్న పుస్తకంలో అయితే లేదు. లేదు. ఖచ్చితంగా ఇప్పుడు జుట్టు పట్టి ఈడ్చుకొని వెళ్ళాడు, అందులో డౌట్ లేదు. లంక అనేది ఉం. ఇప్పుడు చెప్తున్న సిలోన్ కాదు ఉం. అని అన్నారు, కరెక్టే. ఉం. అది ఇక్కడిదే. ఇప్పుడు అది ఇర్రెలవెంట్ సార్. ఇప్పుడు మనకి సీతమ్మ తల్లి అలాగే విషయం సీత వ్యవహారం కూడా ఈ సీతమాయ మాయ సీత అనేది అసలు ఆయన తీసుకెళ్ళలేదు అనేది నాకు అనిపించింది. మీకు అనిపించడం సార్ ఇది అప్సెట్ సార్, నిజంగా చెప్తున్నా. ఏది? మీకు అనిపించడం ఏంటండి ప్రాబ్లం?
మీరు అలాగే ఉన్న రామాయణాన్ని చదవకుండా దాన్ని అర్థం చేసుకోకుండా శూర్పణఖ నాకు మీద ఎందుకు అనిపించింది దాడి అంటే చేశారు వీళ్ళు? పోస్టర్ శూర్పణఖ మీద దాడి చేయడానికి డెఫినెట్ గా కారణం ఉంది సార్ సినిమా రివ్యూలు కూడా ఇస్తారు కాబట్టి చెప్తున్నాను. Hmm. సార్ సినిమా వాల్ పోస్టర్ చూసే సినిమాకి ఎప్పుడైనా రివ్యూ ఇచ్చారా? అలా ఎప్పుడు లేదండి, నేను ఇవ్వరు. చూడకుండా మాట్లాడాను. చూడకుండా ఎప్పుడు కదా మాట్లాడరు. మరి రామాయణం చదవకుండా మీకు అనిపించింది మాట్లాడటం అలాగే ఉందండి. లేదు లేదు, సినిమా చూడకుండా పోస్టర్ మీరు- చూసి రివ్యూ మీరు- ఇచ్చినంత లేదు, చండాలంగా లేదు. ఉంది. వాల్మీకి రామాయణం చదివారా మీరు? నేను చదివానండి. చదివారు. నేను కొన్ని నా దగ్గర దానికి సంబంధించినటువంటి కొన్ని స్నాప్స్ ఉన్నాయి, నేను పట్టుకొచ్చి శూర్పణఖ మాట్లాడతాను. మీద పోనీ దాడి అట్లీస్ట్ చేయడం అనేది ఇదిగో చాలా సార్. చాలా దీనిలో ఎక్కడ చూపించింది ఇక్కడ ఏది శ్రీమద్ రామాయణం ఉంది. ఎవరు? దీనిలో మీరు ఆయన చూపించండి. ఎవరు? చాగంటి చాగంటి కోటేశ్వరరావు. ఎవరు? కోటేశ్వరరావు ఆయన గారి ప్రవచనాలు. ప్రవచనం. చెప్పండి పోనీ మీరు చూపించండి దీనిలోంచి. వాల్మీకి రామాయణం అంటున్నారు. వాల్మీకి వాల్మీకి రామాయణాన్ని రామాయణాన్ని ప్రవచనం ప్రవచనంగా చేశారు. చెప్పారు వారు. అవునండి, వాల్మీకి రామాయణం నుంచే నేను పట్టుకొచ్చి చూపిస్తాను. దానికి ఎప్పుడు సార్ సంబంధించి. చర్చ ఇప్పుడు జరుగుతుంటే ఎప్పుడు తీసుకొచ్చి చూపిస్తానంటే ఏంటి? ఆ. ఇప్పుడు మీ దగ్గర ఆధారం లేనప్పుడు ఈ చర్చలో ఈ టాపిక్ రైజ్ చేయకుండా ఉండాలి. నేను నేను raise నేను చేయలేదు. రేజ్ చేసింది, నేను నేను raise మాట్లాడింది చేయలేదు. నా నేను. బట్ అభిప్రాయం దెన్ నేను చెప్తున్నా. బట్ దెన్ శూర్పణఖని అన్యాయం చేయటం, శూర్పణఖని హింసించడం అనేది చాలా చాలా ఎట్లా చూస్తారు సార్? శూర్పణఖని హింసించారు అనేది మీ భావన? హింసించలేదా? హింసించారు అనేదా? అంటే మరి మగవాడి మీదకి వెళ్ళిపోయి నన్ను పెళ్లి మగవాడి మీదకి చేసుకోవటం, వెళ్ళిపోవటం కూడా కాదండి. ఆ కామరూపి. తర్వాత ఆవిడ ఉమ్. నీ భార్య సీతమ్మని ఉంది కాబట్టే చంపేస్తాను. కదా నువ్వు నన్ను కాదంటున్నావు కాబట్టి నీ భార్యని మింగేస్తాను మింగేస్తా. నిలువునా అని చెప్పేసి బేకర్ రూపం ధరించి మింగేయటానికి వెళితే అప్పుడు కదా ఒక ముక్కు చెవులు రాక్షసిని కోసింది. ముక్కు చెవులు కోసారు. ఏమి ఏమి చంపలేదు చేయలేదు, అప్పటికి చంపలేదు. కూడా. ఉమ్. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే మీరైతే ఇప్పుడు ఎలా వాళ్ళ చూస్తారు? భార్యని మింగేస్తానంటే మింగేసుకో తర్వాత మన ఇద్దరం కలిసి తిరుగుదాం రాముడు అని ఉంటే అప్పుడు రాముడు మంచోడు లేదు అయ్యేవాడు. లేదు లేదు, సార్ మీరేంటి అంటే మరి హింస ఏంటి అక్కడ? అలా కాదు. ఉమ్. మీరు హింస ఏంటంటే ఇప్పుడు ఆయన నాకు ఒక్క నిమిషం. వాల్మీకి రామాయణం చదివి ఉండి కూడా భరద్వాజ్ గారు చెప్తున్న రామాయణం వినాల్సి వస్తుంది చూడండి. అది హింస నాకు. ఎందుకంటే ఒక్క నిమిషం సార్, ఒక్క వాల్మీకి నిమిషం. రామాయణం నిజంగా చూడండి. The వాల్మీకి opinion. మహర్షి దర్శిస్తూ ఉంటే Yeah, yeah. ఇది భరద్వాజ opinion, మహర్షి definitely. రాశారు. Definitely. భరద్వాజ మహర్షి గంటంతో రాశారు. Okay, ఆ okay. పక్కన అంత మంచి పేరు పెట్టుకుని సార్ ఇప్పుడు ఆ వాల్మీకి రామాయణాన్ని వక్రీకరిస్తా ఉంటే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. సరే ఒక్క నిమిషం, ఒపీనియన్ తెలుసుకోవాలి కదా. హింస ఎట్లా సార్? హింస చెప్పండి ఎట్లా అని ఏది? మీ భావన ఏమిటి? దేని మీద? శూర్పణఖని హింసించారు అనేది మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఆవిడకి అది రావణుడే అరణంగా ఇచ్చిన దానిలో ఆవిడ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిపోయి వీళ్ళు ఉమ్. అది ఆవిడ ప్రాంతం. ఓకే. ఆవిడ ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ వీళ్ళ పద్ధతిలో వీళ్ళు వ్యవహరించటం, సంచరించటం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా. అంటే రాక్షస వధ అనే దగ్గరే నాకు సమస్య ఉంది రామాయణంలో. నేను దాన్ని వేరే యాంగిల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అది అనవసరంగా కాంట్రవర్సీ అవుతుందండి. నేను ఆ వివాదంలోకి ఇప్పుడు వెళ్ళదలుచుకోవట్లేదు. ఏదేమైనా నాకు రావణ పాత్రని రాక్షసుడిగా మాట్లాడటము, లేకపోతే అది వాంటెడ్ గానే నింద వేశారనేది నేను ఫీల్ అయింది. ఈ పరస్త్రీని పట్టుకెళ్ళిపోయాడు ఆయన అనేది ఒక నింద వేసి, నేను ఇందాక చెప్పినట్టు సద్దాం హుస్సేన్ మీరు చూడండి అసలు ఎంత దారుణంగా ఉందంటే. ఒక్క నిమిషం, ఒక్క complete నిమిషం అండి చేయండి, ప్లీజ్, complete ఒక్క చేయండి. నిమిషం అండి. అదొక్కటి ఐ complete కాంట్ లిసన్ చేయండి. ఆల్ దిస్ షిట్ ఒక్క అండి. నేను ఒక నిమిషం. మాట చెప్తాను. అట్లా కాదు, ఇందాక అట్లా కాదు. రావణాసురుడి విషయంలోనేమో పరస్త్రీని పట్టుకెళ్ళిపోయాడని నిందేశారు అంటున్నారు. ఇప్పుడు రాముడి విషయంలోనేమో పరస్త్రీని పట్టుకోలేదని నిందేస్తున్నారు. ఏం పనులు ఇవి? అదే అన్నిటికీ డ్యూయల్ స్టాండర్డ్స్ అంటే కష్టం కదా. ఇదే ఇప్పుడు ఇక్కడేమో ఆ అమ్మాయి దుర్మార్గంగా వ్యవహరించింది అన్నారు మీరే. అక్కడేమో మరి ఆయనకి ఎందుకు ఇది ఇవ్వరు? ఏది సార్? ఈవిడ Clear గా దుర్మార్గురాలే, రావణుడు దుర్మార్గుడే అనేస్తే అలాగే. వాళ్ళు దుర్మార్గులు కాబట్టి దుర్మార్గులు అంటున్నారు. మరి ఎత్తుకెళ్ళిన వాళ్ళని దుర్మార్గులు అని అనాలి కదా సార్. అట్లా ఒక సెక్షన్ మొత్తాన్ని దుర్మార్గులు అని ముద్రేసేస్తే అలాగే. What? ఇస్లాం మొత్తం దుర్మార్గము, ఇస్లాం మొత్తం దక్షిణాపథంలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, ఆయన ఇలా చాలా- స్టాంప్ ఇస్లాం వేసేస్తే మొత్తం అలాగే. చాలా దుర్మార్గులు క్లియర్ అని గా ఎవరన్నారు చెప్పారు సార్? కదా సార్. మీతో ఎవరన్నారు చెప్పండి ఇస్లాం ఒకసారి. మొత్తం దుర్మార్గులు అని అనలేదు. ఎవరన్నారు? అదేమిటి ఇందాక మీరు టెర్రరిస్టులు అందరూ ఇస్లాం అన్నారు కదా. నేను అన్నది ఏంటి, ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదండి, బట్ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే అదే ఉన్నారు అని చెప్పి అన్నాను. టెర్రరిస్టులు అందరూ ముస్లింలే. పోనీ మీరు ఇప్పుడు చెప్పండి సార్, ముస్లింలు కాబట్టి వేరే మతాల్లో ఉంటే వాళ్ళు ఎవరో చెప్పండి. హిందువుల్లో పలానా వాళ్ళు ఉన్నారని మీరు చెప్పండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. లేదు లేదు, ఇప్పుడు ఆ టాపిక్ ఆల్రెడీ అయిపోయింది. ఎనీవేస్ మళ్ళీ ఆ టాపిక్ వెళ్ళి సార్ సార్. మళ్ళీ హాఫ్ బేక్డ్ స్టోరీస్ చెప్తున్నారు కదా. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి నేను మాట్లాడదలుచుకున్నది ఎట్లా వెళ్ళిందో తెలియదు కానీ ఎనీవేస్ అఫెండ్ అవ్వటం కోసం లేకపోతే ఇంకొకరిని ఏదో వ్యూస్ తెలుసుకోవటం కోసం మాత్రమే చేసినటువంటి ప్రయత్నం ఇది. ఆయన ఇప్పుడు ఆయన వ్యూస్ లోనే ఉన్నారు. మీరు చెప్పే విధానం కూడా మీ నేను ఫ్యాక్ట్స్ విధానంలో చెప్పానండి, definitely. నేను వ్యూస్ చెప్పలేదు. Uh, ఫ్యాక్ట్స్ definitely. చెప్పాను. నేను కూడా Facts. ఫ్యాక్ట్స్ ఆయన ఆయన నమ్మిన ఫ్యాక్ట్స్ fact చెప్పుంటే ని- కనుక facts ని ఫ్యాక్ట్స్ ఆయన రివర్స్ చేస్తున్నానండి. ఒకసారి చెప్పానండి. హిందూ ధర్మం వల్ల మానవాళికి వచ్చిన ప్రమాదం ఏంటి, దానికి ఆయన రీజన్ చెప్పలేదు. హిందూ ధర్మము ఫ్యాక్ట్స్
ఇంకో మాట, ఇప్పుడు విషయాల్లో కనుక ఒకటొకటి తీసుకుంటే సినాప్సిక్ వెళ్తున్నారా జస్ట్ కొన్ని విషయాలు, మ్మ్. కుల వ్యవస్థ కారణంగా, అణచివేత కారణంగానే మత మార్పిడులు అయినాయి అని చెప్పేసి అన్నారు. దానికి రీజన్ అడిగాను. కుల వ్యవస్థ కారణంగా, మత మార్పిడి కారణంగా అయితే మరి ఇస్లాం పాలనలో వీళ్ళు మత మార్పిడి ఎందుకు అవ్వలేదు, దానికి అడిగాను, చెప్పలేదు. దేవుడిపై ఆధారపడటం తప్పు అన్నారు. ఎందుకు తప్పో చెప్పలేదు సార్. తర్వాత కుల వ్యవస్థ హిందుత్వంలో మాత్రమే ఉందన్నారు. ఇస్లాంలో ఉన్న కుల వ్యవస్థ గురించి కూడా చెప్పాను. దానికి పేరు వేరే అయి ఉండొచ్చు. దాని గురించి సమాధానం చెప్పలా. ప్రమాదంలో హిందూ ధర్మం అనే ప్రచారంతో పక్క మతాల మీద దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దుష్ప్రచారం కాదు, వాళ్ళ మత గ్రంథాల్లో ఇలా ఉంది, దాని మీద వాళ్ళతో చర్చించడానికి లేదు, మీరు వాళ్ళ తరఫున వకాలత్ తీసుకుని వస్తా అంటే మీతో చర్చించడానికి సిద్ధమని చెప్పేసి అన్నారు. దానికి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన సిద్ధపడ ఆయన దానికి సిద్ధమే ఆయన దానికి రామాయణం ఒప్పుకున్నారు. ఎందుకు శిరోధార్యం అని చెప్పేసి అడిగారు. దానికి నేను చెప్పాను, రామాయణం శిరోధార్యం ఎందుకు అంటే ఈ కారణంగా. మరి కాన్స్టిట్యూషన్ శిరోధార్యంగా తీసుకున్నప్పుడు రామాయణం చేసిన తప్పు ఏంటి అని అడిగితే దానికి ప్రాపర్ ఆన్సర్ చెప్పలేదు ఆయన. తర్వాత ఇప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం విషయంలో నేను ఒక ఖండన ఇచ్చాను. ఆ ఖండనకి ప్రతిఖండన లేదు ఆయన నుంచి. అదేవిధంగా రాముడు సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనేది కాన్స్పిరసీ థియరీ అన్నాడు. ఏ బేస్ మీద చెప్పారు సార్ అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత శూర్పణఖ విషయంలో తీసుకుంటే శూర్పణఖని సింపథైజ్ చేస్తున్నారు. ఏ కారణంగా చేస్తున్నారు నేను అడిగాను, చెప్పలేదు. ఇన్ని ప్రశ్నలు మిగిలిపోయిన తర్వాత నేను ఫ్యాక్ట్స్ చెప్పాను అంటున్నారు. సారే మధ్యలో చాలా సార్లు అన్నారు నాకు అనిపించింది చెప్పాను అని ఆయనే అన్నారు. మీకు అనిపించింది ఫ్యాక్ట్ ఎట్లా అవుతుంది? మీకు అనిపించింది వ్యూ అవుతుంది, పర్సెప్షన్ అవుతుంది. అంతేనా సార్ ఆన్సర్ అంతేనా రైట్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం నమస్తే నమస్తే సార్ నమస్తే.